సో ఇలాగా మనము కర్మయోగము, భక్తి యోగము, జ్ఞానయోగము 3 చెప్పారు. మరి ఏదన్నా చేయాలి అంటే దానికి కొన్ని విషయాలు మనకు కావాల్సొస్తాయి కదండీ! అలాగా కర్మయోగం చేయాలి అంటే ఏం కావాలి? మన శాస్త్రాలు మనకు బలం కావాలి అంటున్నారు. బలం కావాలి అంటే మామూలుగా మనం ఏమనుకుంటాము? బలము, బలవంతుడు అంటే శారీరక బలము అనుకుంటాము. కాదండి. బలము అంటే శారీరక బలము అంటే మనకు హెల్త్ కూడా మంచిగా ఉండాలి. శరీరము బలవంతంగా ఉండాలి. రెండవది బుద్ధి బలం కూడా ఉండాలి. అంతే కదండి! ఏదన్నా అర్థం చేసుకోవడానికి, ఏదైనా పని చేయడానికి మనకు బుద్ధి అనేది చాలా ఉపయోగపడుతుంది. సో, బుద్ధిని కూడా బలమే అంటారు. బుద్ధి బలం కావాలి. తర్వాత ఆర్థిక బలము కావాలి. డబ్బు లేదనుకోండి, ఆర్థికంగా మనం స్ట్రాంగ్ లేము అంటే ఏమీ చేయలేము. జనబలం కావాలి. మరి జనబలం కావాలన్నా కూడా ఆర్థిక బలం కావాలి. అంతే కదండీ! నాకొక ఫ్రెండ్ ఉంటారండి హరితక్క అని. తను ఎప్పుడు అంటూ ఉంటుంది, శిల్ప ఎన్నో చేయాలనుకుంటానే, ఎంతో మందికి సేవ చేయాలనుకుంటానే, కానీ చూడు స్వామివారు నాకు డబ్బులే ఇవ్వలేదు అంటారు. సో, చాలామంది మంచివాళ్ళు ఉంటారు. మా గురువుగారు ఎప్పుడు అంటూ ఉంటారన్నమాట. ఒక గొప్ప పని చేయాలి అంటే జస్ట్ మనకు మాటలతో కుదరదు. ఒక భక్తితో కుదరదు. దానితో పాటు బలం కూడా కావాలి. బలవంతులుగా అవ్వండి. ఛత్రపతి శివాజీ గారి గురువుగారు ఎవరైతే ఉన్నారో సమర్థ రామదాసుల వారు, ఆయన పూర్వాశ్రమ పేరు నారాయణ అనమాట. ఆ చిన్న అబ్బాయి ఆయనకు కోరిక కలిగింది రామభక్తి చేయాలి అనేసి. అప్పుడు సాక్షాత్తు రామ అనుగ్రహము హనుమంతుడి ద్వారా ఆయనకు కలుగుతుంది. ఆయన ఏం చేస్తారు? అమ్మ పెళ్లి చేసుకో అంటే లేదమ్మా నేను చేసుకోను అని ఇంట్లో నుంచి వెళ్ళిపోతారు. వెళ్ళిపోయిన తర్వాత ఆయన 13 సంవత్సరాలు దాదాపు శ్రీరామ్ జయ రామ్ జయ జయ రామ్ అన్న త్రయోదశాక్షరి అంటే 13 అక్షరాలున్న మంత్రాన్ని జపిస్తారు. గోదావరి నదీ తీరాన నదిలో రోజు స్నానం చేసి సంధ్యావందనం చేసి జపించేవారు. సో ఈ జపం చేసే ముందు పొద్దున ఆయన నిత్యక్రమం ఏముండేదో తెలుసా? సూర్య నమస్కారాలు చేసేవారు. సో సూర్య నమస్కారాలు ఎందుకు చేశారు? బళే విన బోలునే, శక్తి లేదు, శారీరక శక్తి లేదు అంటే భక్తి కూడా చేయలేమండి. ఒక మాల చేయాలి అంటే కూర్చోగలగాలి కదా, శరీరం మంచిగా ఉంటేనే ఏదన్నా మనం చేయగలుగుతాం. కాబట్టి శారీరక శక్తి బలాన్ని మనము చేసుకోవాలి అంటే మొదట మనకు చెప్పింది సూర్య నమస్కారాలు చేయండి. యోగాసనాలు కుదిరితే చేయండి, కానీ ఏది కుదరదు మాకు కాస్తే సమయం ఉంటుంది అంటే అట్లీస్ట్ మినిమం సూర్య నమస్కారాలు చేయాలి. మీకు తెలుసో తెలియదో ఆయన దగ్గరికి ఎవరైనా వెళ్ళారనుకోండి, స్వామి నేను కూడా రాష్ట్ర కార్యం చేయాలి అంటే ఆయన తీసుకునే పరీక్ష ఏంటో తెలుసా? మొదట 500 సూర్య నమస్కారాలు చేయండి అనేవారు. 500 సూర్య నమస్కారాలు ఆలోచించండి. ఇలాగ చెప్పినప్పుడు ఛత్రపతి శివాజీ మహారాజ్ 1000 సూర్య నమస్కారాలు చేశారు. అంటే ఆలోచించండి, బలము అంత ఆవశ్యకము. సో బలము అంటే శారీరక బలము. శారీరక బలం ఉందండి, చాలా మందికి ఉంటుంది. ఇలా చూడడానికి ఇలా బాడీ బిల్డింగ్ అంతా ఉంటుంది, కానీ బుద్ధి ఏమీ ఉండదు, అర్థం కూడా కాదు. సో బుద్ధి బలం కూడా మనకు ఉండాలి. శరీరం బలము, బుద్ధి బలము, జనబలం కూడా కావాలి. ఏదన్నా చేయాలి అంటే మన చుట్టూ కూడా చాలామంది జనాలు ఉండాలి, మనకు సపోర్ట్ చేసేవాళ్ళు. ఇవన్నీ కావాలి అంటే ధన బలం కూడా కావాలి అండి. మన సనాతన ధర్మ ప్రకారంగా మనకు అర్థాన్ని పురుషార్థం అని చెప్పారు. కానీ మన దుర్భాగ్యం ఏంటిది అంటే ఎప్పుడైతే ఇన్వేషన్స్ ఇవన్నీ జరిగాయో చాలామందికి తెలీదు. మ్యాక్స్ ముల్లర్ అన్న మనిషి చాలా రకాలుగా మన మీద ఇన్వేషన్స్ జరిగాయండి. మన సనాతన దేశాన్ని నాశనం చేయడానికి ప్రయత్నించారు. దాని ద్వారానే బ్రిటిషర్స్ వల్ల క్యాస్ట్ సిస్టమ్ అనేది వచ్చింది. మన ధర్మాల్ని మంచి ధర్మం కాదు, ఇలాంటి కురీతులు తప్పుగా ఉన్నాయి అనేసి మనకే మన ధర్మాన్ని తప్పుగా నేర్పించేవి అనేవి జరిగాయి అన్నమాట. ఇంత చేసిన తర్వాత కూడా సనాతన ధర్మం నాశనం అనేది కావడం లేదు. మరి ఎలాగా? సో సెకండ్ ఇన్వేషన్ ఎలా జరిగింది అంటే వీళ్ళ దేశంలో ఆక్రమించాలి అంటే వీళ్ళ బుద్ధిలో ప్రవేశించాలి. బుద్ధిలో ఎలా ప్రవేశించాలి? సో స్కూల్ సిస్టమ్ అనేది, బ్రిటిషర్ స్కూల్ సిస్టమ్ అనేది వచ్చేసింది. అప్పుడు ఏం చేశారండి? నేను చదువుకున్న స్కూల్ ఇప్పుడు తరం కూడా మనం ఏం చదువుకుంటున్నాము? టిప్పు సుల్తాన్ ఇస్ గ్రేట్ అని చదువుకుంటున్నాము, అక్బర్ ద గ్రేట్ అని చదువుకుంటున్నాము, హిట్లర్ యొక్క గ్రేట్నెస్ మనం చదువుకుంటున్నాం. కానీ ఎక్కడన్నా అహిల్యాబాయి హోల్కర్ ఎంత చేశారంటే రాష్ట్రం కోసము? ఎక్కడన్నా రాణి పద్మావతి, దుర్గావతి అమ్మవారు, జీజాబాయి, పద్మావతి ఇలాంటి ఆడవాళ్లే కాకుండా ఎంతో గొప్ప గొప్ప రాజులు, గొప్ప సంస్కృతులు, ఋషి పరంపర, స్త్రీలు, పురుషులు, వాళ్ళు చేసిన తపశ్చర్య, వాళ్ళు చేసిన గ్రేట్ థింగ్స్ మనకు అసలు తెలుసా? మనం అన్నీ అసలు ఫారిన్ కంట్రీ నుంచి వచ్చాయి అనుకుంటున్నారు కదా. ఈవెన్ ద ఏరోప్లేన్, ఇప్పుడు మనం ఏరోప్లేన్లో వెళ్తున్నామంటే చాలా గొప్పగా భావిస్తుంటారు చాలామంది. బట్ చాలామందికి తెలియంది నేను చెప్తానండి. శ్రీమద్ భాగవతంలో
అంటే వైదిక్ సిస్టంలో కూడా మనకు చెప్పారంటే సత్యయుగంలో కూడా మన వేదాల్లో వచ్చింది ఏంటిది అంటే విమాన పద్ధతి మన దగ్గర ఉంది. పుష్పక విమానం మనం విన్నారు కదండి, రావణాసురుడు, అది ఎప్పుడు త్రేతాయుగం. సో సమ్ థౌజండ్స్ అండ్ ల్యాక్స్ ఆఫ్ ఇయర్స్, రైట్? ఒక 5000 ఇయర్స్ బ్యాక్ ద్వాపర యుగంలో కూడా మనము దీని గురించి వింటాము. సో మన దగ్గర విమానాలు, ఆర్కిటెక్చర్, సింపుల్ ఇవన్నీ వదిలేసేయండి, మేము నమ్మము అంటే ఇప్పుడు మన టెంపుల్ సిస్టమ్ చూడండి ఎంత చక్కగా ఆర్కిటెక్చర్ ఉంది. షో మీ ఇండియన్ సిస్టమ్ ప్రకారంగా ఉన్న ఆర్కిటెక్చర్ వరల్డ్లో ఏ పరంపర, ఏ మతంలో ఉంది నాకు చెప్పండి. చాలామందికి మనకు మ్యాథమెటిక్స్ రాదు అంటారు. ఇప్పుడు గణన చేస్తాం కదండి, సోలార్ ఎక్లిప్స్, చంద్రగ్రహణము ఇప్పుడు వస్తుంది అని మన భారతీయ సనాతన పరంపరగా చదువుకున్న పండితులు మనకు చెప్తే సేమ్ థింగ్ గ్యాలక్సీలో అవే జరుగుతుంటాయి. ఎస్ ఆర్ నో? మీకు మీరే అడగండి. మరి మ్యాథమెటిక్స్ రాకుండా, ఈ గణన అంటే కౌంటింగ్ ఇవన్నీ రాకుండా, ఆస్ట్రానమీ తెలియకుండానే ఇవన్నీ వీళ్ళు చేశారంటారా? సో మన భారతదేశంలో ఉన్న డిఫరెంట్ నాలెడ్జ్ సిస్టమ్ అనేది ఎక్కడ కూడా వరల్డ్లో లేదు. కాబట్టి భారతదేశం చాలా గొప్పదని మనం తెలుసుకోవాలి. సో ఇలాగా గొప్ప పని ఏది చేయాలన్నా కూడా బలం అనేది కావాలి. తర్వాత సో కర్మ చేయాలి అంటే బలం కావాలి, తెలుసుకున్నారు కదండి. సో ఎప్పుడన్నా ఎవరైనా డబ్బులు తీసుకుంటున్నారనుకోండి, మనం ఏం చేస్తూ ఉంటాం, మన వాళ్ళే మన సనాతన ధర్మీయులకు పేరు పెడుతుంటారు. ఇప్పుడు వారాంతి ప్రవక్తలు డబ్బులు అడిగామనుకోండి, దక్షిణ ఇవ్వాలి, బ్రాహ్మణులు దక్షిణ ఇస్తుంటే మన వాళ్ళే కమెంట్ చేస్తారు, బ్రాహ్మణులు దక్షిణ అడుగుతున్నారు ఎందుకండి వాళ్లకు. చాలా టెంపుల్స్లో, ఏ టెంపుల్స్ అయితే ఎండోమెంట్లో వెళ్ళిపోయాయో అలాంటి చాలా టెంపుల్స్ నేను చూశానండి. బ్రాహ్మణులకు దక్షిణ ఇవ్వరాదు, మీరు డబ్బులు హుండీలో వేయండి, టెంపుల్ నడుస్తుంది. ఓకే, అది ఎండోమెంట్ టెంపుల్, మనం కొంచెం పొలిటికల్ తర్వాత మాట్లాడుకుందాం. సింపుల్ థింగ్ చెప్పండి, ఆ బ్రాహ్మణుడు కనుక ధనం తీసుకోకుంటే వాళ్ళ ఫ్యామిలీ, భార్య, భర్త, ఇంట్లో లైట్ కలెక్షన్ కానివ్వండి, లేదంటే వాటర్, వాళ్ళ పిల్లల చదువు, ఇవన్నీ ఎలా అవుతాయండి? ఎవరైనా చీర పెట్టినా ఆ మహాతల్లి బ్లౌజ్ అన్నా కుట్టించుకోవాలి కదండి. సో వితౌట్ మనీ ఎవ్వరూ ఏమీ చేయలేరండి. సో బ్రాహ్మణులకు మనం ఇస్తున్నాము అంటే మనం ఏదో వాళ్ళ మీద ఉపకారం చేస్తున్నాము, వాళ్ళు ఏదో భిక్ష అడుక్కొని బతకాలి అని అనుకోకూడదు ఎప్పుడు. దే ఆర్ సుప్రీం థింగ్ ఇన్ అవర్ వర్ణాశ్రమ ధర్మ. ఎందుకు అంటే బ్రాహ్మణులు మనకు వేదాలు చెప్తారు, వేదాల్లో నాలెడ్జ్ ఉంది, వేదాల్లో జ్ఞానం ఉంది, వివిధ రకాల జ్ఞానాలు, మనకు వివిధ సంస్కారాలు చేసేది బ్రాహ్మణ్ కమ్యూనిటీ. కాబట్టి మనం వాళ్లకు చేస్తున్నాము, వాళ్ళు మన మీద ఉపకారం చేయట్లేదు, మనం వాళ్ళ మీద ఉపకారం చేయట్లేదు. సో దే ఆర్ డూయింగ్ గుడ్ థింగ్స్ సొసైటీ. కాబట్టి వీ ఆల్వేస్ పే. ఎవరైనా ఏదైనా చేస్తున్నారు అంటే మనం వాళ్ళకు పే చేయాలి. అందరం డబ్బులు తీసుకుంటాము, మరి బ్రాహ్మణునికి ఎందుకు ఇవ్వకూడదు అనే క్వశ్చన్ మనకు రావాలి. సో బ్రాహ్మణ్ కమ్యూనిటీకి అగేన్స్ట్గా మాట్లాడుతుంటే ఒక బ్రాహ్మణ జీవితాన్ని మీరు చూడండి. చిన్న పిల్లలకి మౌంజీ బంధనం చేసేసి వాళ్ళు గురుకులానికి పంపిస్తారు. సమ్ ఇయర్స్ వాళ్ళకి పడుతుందండి ఆ వేదాన్ని కంఠస్థం చేయడానికి. వేదాలు ఎక్కడుంటాయి మనలాగా? ఇప్పుడు మెడిసిన్ వీళ్ళు కూడా చదువుకున్న వాళ్ళకి ఎంత కంఠస్థం ఉంటుందో నాకు తెలియదు. దే హ్యావ్ టు అప్డేట్ ఇట్ అనమాట, వాళ్ళ నాలెడ్జ్ని వాళ్ళు అప్డేట్ చేసుకుంటూ ఉంటారు. వేరాజ్ వేదాలు చదువుకున్న వాళ్ళు ఎప్పుడు కూడా అన్ని మంత్రాలు వాళ్ళకి ఇక్కడ ఉంటాయి. అందుకోసం ఏ వైదికులకి కూడా సాధారణంగా మీరు బుక్స్ తీసుకొని చదువుకున్నట్టు మీరు చూడరు. అలా కంఠస్థం చేసిన వేదాలు, వాళ్ళ ఆగమ శాస్త్రాలు, నిగమ శాస్త్రాలు, వాళ్ళు ఈ పూజలు, విధానాలు ఇవన్నీ కూడా కంఠస్థం చేసుకొని మన వైదిక పరంపరని ప్రొటెక్ట్ చేసే ఒక కమ్యూనిటీని మనం బ్రాహ్మణ్ కమ్యూనిటీ అంటున్నాం. కానీ కొంతమంది ఎందుకు వాళ్ళకు వ్యతిరేకంగా ఉంటారో నాకు అర్థం కాదండి. సో బలం అనేది చాలా ఇంపార్టెంట్. అలాగే సమాజంలో మంచి చేయాలి అన్న ఒక్క ఉద్దేశంతోనే ప్రవచనకర్తలు తమ జీవితం మొత్తం అంతా కూడా బుక్స్ తీసుకోవాలి, చదువుకోవాలి, కంఠస్థం చేయాలి, అది అర్థమయ్యేటట్టు మనం తెలుసుకోవాలి, వేరే వాళ్ళకు చెప్పాలి, వేరే వేరే ప్రాంతాలకు వెళ్ళి ఇలాగ ప్రవచనం చేస్తూ మొత్తం జీవితం అంతా దాని మీదే ఆధారపడి ఉన్న మరి ప్రవచనకర్తలు డబ్బులు అడుగుతున్నారనుకోండి, డబ్బులు అడిగారండి అంటారు. మరి డబ్బులు తీసుకోకుండా మనం ప్రవచనాలు చేసేది ఎలాగా, ప్రచారం చేసేది ఎలాగా? ఒక్కసారి మనల్ని మనం అడగాలండి. వీళ్ళే కాదు, ఎవ్వరు కూడా డబ్బు తీసుకుంటున్నారు అంటే డబ్బు = చెడ్డ అనుకోవద్దండి. ఎందుకు అంటే ధర్మ, అర్థ, కామ, మోక్ష, అర్థాన్ని మన దగ్గర పురుషార్థంగా చెప్పారు. అది పురుషార్థం కాదనుకోండి, చెడు అనుకోండి, దాన్ని వికారంలో పెట్టేవాళ్ళు. కామ, క్రోధ, లోభ, మోహ దీన్ని పెట్టారు కదండి, అక్కడ పెట్టారు అర్థాన్ని. ఎందుకు చతుర్విధ పురుషార్థాల్లో అర్థాన్ని పెట్టారు? అండర్స్టాండ్. సో ఈ ఇన్వేజన్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ద్వారా మ్యాక్స్ ముల్లర్ అనే వ్యక్తి చేసి ఏం చేశాడు అంటే మన శాస్త్రాల్ని తప్పుడుగా మన బ్రెయిన్లో ఎంత వేశారు అంటే ఇప్పుడు కూడా మనకు నిజమేంటో తెలియదు. ధర్మం తర్వాత అర్థము. ఇప్పుడు మీరు కనుక అడిగారనుకోండి ఎంత డబ్బు సంపాదించాలి అంటే మహాభారతం మనకు చెప్తుంది చాలా డబ్బు సంపాదించు.
డబ్బు సంపాదించడంలో ఎక్కడ కూడా కకృతి పడాలి అని చెప్పలేదండి. కొంచెం డబ్బు ఎందుకండి డబ్బు అని చెప్పేది మన దేశం కాదు. మీరు రామాయణం గనక చదివితే మొదటి కాండలో ఏదో సర్గంలో వస్తుందండి. అసలు రాముడు ఒక రాజ్యం ఎలాగా ఉండేది. ప్రతి మనిషి తల మీద సువర్ణ ముకుటము, సువర్ణ కుండలాలు అన్నీ మొత్తం ఆర్నమెంట్స్ మెన్ కూడా వేసుకునేవాళ్ళు, పురుషులు కూడా. మొత్తం కూడా వేసుకునేవి సువర్ణ ఆభరణాలు ఉండేవి. తర్వాత వాళ్ళ బయట సొసైటీ ఎలాగా ఉండేది, లేదంటే వాళ్ళ ఇల్లు ఎలాగా ఉండేది, ఒక కింగ్డమ్ ఎలాగా ఉండేది చూస్తే ఒక్కొక్కటి సువర్ణాలు, ముత్యాలు, వివిధ రత్నాలు దీంతో కూడి ఇలాగా ఉన్న మన భారతదేశంలో ఉన్న టెంపుల్స్ కానివ్వండి, ఇల్లు కానివ్వండి, ఇలాగా ఉండేవన్నమాట. ఇవి లేకుండానే చెప్తున్నారా అండి? సో దిస్ ఈజ్ ఆల్ హిస్టరీ. రామాయణ ఇస్ హిస్టరీ అండి. ఇప్పుడు కూడా మనం చూస్తున్నాం కదా. లేదు అని అనుకోవచ్చు కొంతమంది కల్పితాలు. నౌ టెల్ మీ, పద్మనాభ స్వామి టెంపుల్, రీసెంట్గా జగన్నాథ్ పూరి టెంపుల్ దొరికింది నాకు తెలిసి చాలా తక్కువ. అది మనం చాలా ఎక్కువ అనుకుంటున్నాం. ఎందుకంటే నేను చదివిన శాస్త్రాల ప్రకారం ఇంకా చాలా కోట్లు దొరకాలి. తీసుకెళ్ళిపోయారు కదా. అది తీసుకెళ్ళి విదేశీయులు వాళ్ళ కంట్రీని డెవలప్ చేసుకున్నారు. అక్కడికి వెళ్ళి మనం గొప్పవాళ్ళం అనుకుంటున్నాం, కానీ వాళ్ళు తీసుకున్నది దొంగతనం చేసి మన భారతదేశంలో మనం మర్చిపోతున్నాం. అంత దౌర్భాగ్యం మనకు కలిగిందనమాట. ఎందుకు అంటే మనం డబ్బులు తీసుకుంటున్నారు అంటే తప్పుగా అర్థం చేసుకుంటున్నారు కదా. కానీ ఒక్క మాట తెలుసుకోండి, మన సమాజాన్ని మనం రక్షించాలి, మనం మంచి కార్యం చేయాలి, మనం సెల్ఫ్ లేదు అంటే ఫ్యామిలీకి, సొసైటీకి, వరల్డ్కి ఎక్కడ కూడా మీరు మంచి చేయాలి, కర్మ చేయాలి, మంచి చేయాలి అంటే యు విల్ నీడ్ అర్థ, డబ్బు తప్పకుండా కావాలి. మరి కొంతమంది అనొచ్చు, అబ్బా మంచి మాట చెప్పారండి, మేము డబ్బు సంపాదిస్తున్నాము. ఇక్కడ ఒక క్లాజ్ ఉంటుందండి, ధర్మ అర్థ కామ మోక్ష. అర్థాన్ని, కామాన్ని. చాలామందికి కామం కూడా సెక్స్ అనుకుంటారు. కాదు అండి, అది శారీరక సుఖం గురించి చెప్పిన కామం కాదు. కామన అంటే ధర్మార్థ కామ మోక్ష ప్రాప్తం అవ్వాలని ప్రతి బ్రాహ్మణులు మనకు ఆశీర్వదిస్తూ ఉంటారు. ఆ ఆశీర్వాదం ఇచ్చేటప్పుడు చిన్న పిల్లలు ఉంటారు, పెద్దవాళ్ళు ఉంటారు, ముసలి వాళ్ళు ఉంటారు, అందరికీ ఇస్తారు. మరి కామన గనక సెక్స్ అని ఉంటే మనము పెద్దవాళ్ళకి ఎందుకు ఇస్తామండి, చిన్నవాళ్ళకి ఎందుకు ఇస్తారు? ఎందుకు అంటే ఇక్కడ కామన అంటే కోరిక. ప్రతి మనిషిలో కోరిక ఉంటుందండి. ఏదో ఒక కోరిక మనకు ఖచ్చితంగా ఉంటుంది. కోరిక లేనిదే సృష్టి అనేది లేదు, మన జీవితం అనేది లేదు. మరి ఏ కోరిక అయితే ఉందో, ఒక మోడల్ అవ్వాలి, ఒక మూవీ ఉండాలి, లేదంటే నాకు ఒక ఇన్స్టిట్యూషన్ ఉండాలి, ఎనీథింగ్ అండి, ఏది చేయాలనే కోరిక ఉండాలి. ఆ కోరిక నెరవేరాలంటే ఏం కావాలి? అర్థం కావాలి. సో ఆ అర్థము, కామము చాలా ఉండాలి, తప్పు కాదు. కానీ అది ఎప్పుడు కూడా ఉండేటప్పుడు నా కామన నాకు మోక్షాన్ని ప్రసాదిస్తుందా లేదా, నా కామన అంటే నా కోరిక ధర్మబద్ధంగా ఉందా లేదా అని కోరుకో. ఒక ఆడపిల్లని ప్రేమించడం తప్పు కాదు, కానీ అది ధర్మబద్ధమా అని మనం ఆలోచించాలి. ఆ అమ్మాయి కోరుకున్న అమ్మాయి దొరకలేదు అంటే నేను చంపేస్తాను అంటే అప్పుడు మనం మళ్ళీ అడగాలి, ఇది ధర్మబద్ధమైన కోరికనేనా? చాలామంది ఏం చేస్తుంటారు అంటే, నాకు ఒక అమ్మాయికి రీసెంట్గా ఒక జోక్ నేను విన్నానండి. ఒక అబ్బాయి ఏమంటాడంటే, నేను ఒక అమ్మాయి దగ్గరికి వెళ్ళాను, నేను చాలా ప్రేమిస్తున్నాను అని చెప్తే ఆ అమ్మాయి వెళ్ళి మా ఇంట్లో వాళ్ళకి చెప్పేసింది, న్యాయమేనా చెప్పు అంటారు. అయితే ఫ్రెండ్ వెళ్ళి, ఎందుకమ్మా నువ్వు వాళ్ళ ఇంట్లో వాళ్ళకి వెళ్ళి చెప్పావు, ఏదో అబ్బాయికి నువ్వు అని చెప్పొచ్చు కదా అంటే, నేనేం వాళ్ళ ఇంట్లో వాళ్ళతో చెప్పలేదంటే, నేను వాడు భార్యతో చెప్పాను అంటారు. సో థింగ్ ఏంటిది, పెళ్ళైన తర్వాత కూడా పరస్త్రీ మీద వ్యామోహం పెంచుకున్న వాళ్ళు ఉన్నారు. దాన్ని ప్రేమ అంటున్నారు పిచ్చిగా. సో ప్రేమ అంటే కూడా తెలియదు. సో చేసిన కామన అర్థము ధర్మబద్ధంగా ఉండాలి అంటే ఇహలోకంలో, జీవితంలో, చనిపోయిన తర్వాత నాకు మోక్షాన్ని కూడా ప్రసాదించేటట్టుగా ఉండాలి. ఇవి రెండు మనం ధ్యానం చేసుకుంటున్నాము. ఇఫ్ యు ఆర్ కేర్ఫుల్ అబౌట్ ధర్మ అండ్ మోక్ష, అలాగా రెండిటి మధ్యలో మీరు ఎంత డబ్బు సంపాదించినా పర్వాలేదు, ఏ కామన కూడా ఉన్నా పర్వాలేదు, అది ధర్మబద్ధంగా ఉండాలి, మోక్షాన్ని ప్రసాదించాలి. సో ఇది గుర్తుపెట్టుకొని మనం డబ్బు సంపాదించామనుకోండి, అర్థము అనేది నాశనం చెయ్యదు. ధర్మ విరుద్ధంగా వెళ్ళామనుకోండి, ఆ ధనము నాశనం మాత్రమే చేస్తుంది, ఇహలోకంలో, పరలోకంలో. సో దట్ ఈస్ ద ఫార్ములా. కాబట్టి ధర్మ అర్థ కామ మోక్ష ఇలా చెప్పారు. అది కర్మయోగము. ఇప్పుడు జ్ఞానయోగం గనక మనకు జీవితంలో కావాలి అంటే మనకేం చేయాలి? తెలుసుకునే శక్తి కావాలి. ఇప్పుడు జ్ఞానం అంటే విజ్డమ్ అని చెప్పాను కదా, కానీ విజ్డమ్ ఎలా ప్రారంభమవుతుంది? నాలెడ్జ్ నుంచి ప్రారంభమవుతుంది. తెలుసుకోవాలి, మొదట మనం నాలెడ్జ్ నుంచి ప్రారంభించాలి. అది తెలుసుకునే శక్తి కూడా ఉండాలి కదండి. కొంతమందికి ఎంత ఏం చెప్పినా అర్థం కూడా కాదండి. మనం చెప్పే ప్రవచనము 10 మంది 1000 మంది ముందున్నా కూడా అందరికీ ఒకటే రకంగా అర్థం అవుతుందన్నది కాదు. ఎందుకు అలాగా అంటే అది తెలుసుకునే శక్తి లేదు. ఒక రైట్ డైరెక్షన్లో తెలుసుకునే శక్తి కూడా లేదనుకోండి,
నాలెడ్జ్ అనేది రాదు. నాలెడ్జ్ అనేది ప్రాక్టీస్ చేయలేదనుకోండి, విజ్డమ్ అనేది రాదు. కాబట్టి ఆ శక్తి మనకు కావాలి, అప్పుడు మనకు జ్ఞానం అనేది వస్తుంది. అలాగా భక్తి యోగము. భక్తి చేయాలంటే ఎలాగా? నమ్మకం కావాలి. ఎందుకంటే మనం ఎవరినైతే ఆరాధిస్తున్నామో వాళ్ళని నమ్మలేదనుకోండి, ఆ తత్వమే లేదు అన్నాను నేను, నాకు నమ్మకం లేదు అంటే భక్తి ప్రారంభం అవుతుందా? సో భక్తి ప్రారంభం అవ్వాలి అంటే అక్కడ నమ్మకం ఉండాలి. నేను దీపం పెట్టాలి, అమ్మ చెప్పింది అనుకోండి, నాన్న నువ్వు దీపం పెట్టు. ఎవరికి దీపం పెడుతున్నాను, ఇక్కడ ఎవరు లేరు అని అనుకున్నాం అనుకోండి, ఆ ఎన్ని 1000 దీపాలు పెట్టినా కూడా వృధానే. కానీ మనం దీపం పెట్టేటప్పుడు నేను నా స్వామివారి ముందు దీపం పెడుతున్నాను, నేను నా స్వామికి పూలు అర్పించుకుంటున్నాను అని ఆ పరాత్పర పరబ్రహ్మ తత్వాన్ని నువ్వు నమ్ముతేనే కదా నువ్వు చేసిన సేవ, నువ్వు చేసిన భావన అనేది ఆ భగవంతుడి దాకా రీచ్ అవుతుంది. కొంతమంది అడుగుతారండి, పూజ చేస్తే దేవుడికి రీచ్ అవుతుందా లేదా, ఎలాగా అంటే నువ్వు పూజ చేసేది విగ్రహానికైనా కూడా అది రీచ్ అయ్యేకి పరమాత్మకు మాత్రమే. నేను సింపుల్ ఒక ఉదాహరణ ఎప్పుడు చెప్తానండి. భక్తి అంటే ప్రేమ అంటాను నేను. ప్రేమ అంటే ఇప్పుడు భర్త ఊరికి వెళ్ళిపోయాడు అనుకోండి, 10 రోజులు అవుతుంది. ఒక భార్య ఏం చేస్తుంది, చాలా ప్రేమలో విరహంలో తను ఒక షర్ట్ తీసుకొని దగ్గర పెట్టుకొని, అయ్యో నువ్వు ఎక్కడికి వెళ్ళావు అని తన్ని హక్ చేసుకుంటుంది. ఆ షర్ట్ని హక్ చేసుకున్నప్పుడు మనం ఓ పిచ్చిదానా అది షర్టే, అది నీ భర్త కాదు అంటామా? కాదు కదా. బికాజ్ వీ అండర్స్టాండ్ దట్ ఫీలింగ్, ఆ థాట్, ఆ ఎమోషన్ మనకు తెలుసు. సిమిలర్లీ మనకు కూడా తెలుసు ఆ విగ్రహం మాత్రమే పరమాత్మ కాదు, ఆ పరమాత్మ అణువులో ఉన్నాడు ఖచ్చితంగా. కానీ మనకు ఒక విగ్రహము, ఒక ఏదన్నా రూపం లేదనుకోండి, మనకు ఎలా తెలుస్తుంది అక్కడ పరమాత్మనే మనం ఊహించుకునే అంత శక్తి ఎప్పుడు కూడా పరమాత్మ అన్ని చోట్ల ఉన్నాడు అన్న భావన చేసే శక్తి అప్పుడే రాదు. కాబట్టి మనము విగ్రహారాధన అనేది మనం ప్రారంభం చేసాము. మరి ఆ శక్తి వచ్చిన తర్వాత మానేయొచ్చా అంటే అప్పుడు మానేసే అవసరమే లేదు. ఎందుకంటే అప్పుడు ఎక్కడ చూసినా మీకు ఆ విగ్రహమే కనిపిస్తుంది, ఆ స్వామివారే కనిపిస్తారు. కాబట్టి భక్తి చేయాలి అంటే నమ్మకం కావాలి. కాబట్టి విశ్వాసం వల్లనే భక్తి యోగము అనేది మనము చేయవచ్చు. అలాగా బలం చేయాలి, బలంతో నిస్వార్థంగా సేవించాలి అంటే బలం కావాలి. సెల్ఫ్ రియలైజేషన్, ఆత్మస్వరూపాన్ని తెలుసుకోవాలి అంటే జ్ఞానం కావాలి. విశ్వాసంతోనే భగవద్భక్తిని మనము చేయగలుగుతాము. ఇప్పుడు 3 మార్గాలు ఉన్నాయి కదా, సూక్ష్మంగా చూస్తే 3 ఒకటే. మరి ఏ మార్గంలోకి వెళ్ళాలి అంటే మీ మనసుని మీరు అడగండి. కొంతమందికి ఎంత పూజలు చేయమన్నా కూడా వారు చేయలేరండి. లేదండి నేను పరమాత్మను అన్ని చోట్ల చూసుకుంటాను అంటారు. నో ప్రాబ్లం, యూ గో ఆన్ దట్ పాత్. కొంతమంది లేదండి నేను సేవలోనే నేను భగవంతుడిని చూసుకుంటాను, అలా చేయండి. మన దగ్గర ఒక్కటే చేయాలి అని ఎప్పుడు చెప్పలేదు. మన మనసుకు రుచి కలిగిన మన మార్గంలో మనం వెళ్ళొచ్చు. ఎందుకు అంటే ఫైనల్లీ కర్మయోగ, జ్ఞానయోగ, భక్తి యోగ 3 ఒకటే. 3 తీసుకెళ్లే అల్టిమేట్ గోల్ కూడా పరమాత్మయే, ఒకటే. కాబట్టి మన మనసుకి అంటే మన ప్రకృతి అనుసారంగా మనకు ఏది రుచి ఉంటే మనము అలాగా చేయొచ్చు. సో ఆ స్వాతంత్రం, ఆ సాధన ఎంచుకునే స్వాతంత్రం మనకు పరమాత్మ ఇచ్చారు. సో ఫైనల్లీ ఏంటిది, మెయిన్ మోటో ఏంటిది, 3 మార్గాలదంటే జడతత్వాన్ని అంటే నేను జడం కాదు తెలుసుకొని చైతన్య తత్వాన్ని రీచ్ అవ్వడం మాత్రమే ఈ 3 మార్గాలు యొక్క ఉద్దేశము. కాబట్టి ఏ మార్గాన్న ఎంచుకోండి. ఇప్పుడు కర్మ, భక్తి, జ్ఞాన ఈ 3 చెప్పారా? కాదు. భగవద్గీతలో లేని విషయం అంటూ లేదండి. దానం చెప్పారు, యజ్ఞం చెప్పారు, తపం చెప్పారు, ధ్యానం చెప్పారు, ప్రాణాయామము, లయయోగము, హఠయోగము, ఇలాంటి ఎన్నో విషయాలు హెల్త్ గురించి చెప్పారు. మెంటల్ హెల్త్, ఫిజికల్ హెల్త్, ఇలాగ ఎన్నో విషయాలు మనకు ఆ సంక్షిప్తమైన భగవద్గీతలో మనకు చెప్పారు. మరి మనకు కనిపించవు కదా. అవి ఎలాగ కనిపిస్తాయి అంటే సముద్రంలో ఉన్నాయా రత్నాలు, ముత్యాలు అంటాం మనము. అవి ఉన్నాయా అండి? పైనుంచి చూస్తే ఏమీ కనిపించవు. అవి దొరకాలి అంటే దాని లోతులో మనం వెళ్ళాలి. అంత లోతులో వెళ్ళాము అంటే అవి మనకు దొరుకుతాయి. అలాగే భగవద్గీతలో కూడా మరి ఎంత లోతుగా వెళ్తున్నారు అంటే మీకు అంత దొరుకుతుంది. లోతుగా వెళ్ళాలి అంటే ఏంటిది, ఎక్కడ కూర్చున్నారు, ఏం పని చేస్తున్నా కూడా మీరు పడుకొని కూడా ఆ శ్లోకం గురించి మీరు చింతించవచ్చు. చింతిస్తూ భగవంతుడిని అడగొచ్చు, స్వామి దీని యొక్క మీనింగ్ ఏంటిది. ఆస్క్, స్టార్ట్ స్పీకింగ్ టు కృష్ణ. ఆ గ్రంథం మీతో మాట్లాడుతుందండి. నేను పదే పదే అదే చెప్తున్నాను. సో ఇలాంటి ఒక గ్రంథం గురించి మనము తెలుసుకున్నాము. ఇప్పుడు ఈ గ్రంథం యొక్క ప్రారంభం మనం చూద్దాం. ఎలా గ్రంథం ప్రారంభమైంది, ఎవరితో చెప్పారు, ఎక్కడ చెప్పారు అంటే శ్రీమద్ భగవద్గీత అనేది యుద్ధ రణభూమిలో మనకు చెప్పబడింది. అందరికీ తెలిసింది. కురుక్షేత్రంలో యుద్ధం జరగబోతుంది. ఎవరికి? మంచి వాళ్లకు, చెడ్డవాళ్లకు, ధర్మానికి, అధర్మానికి.
మరి అప్పుడెప్పుడో చెప్పినా కదా మన ఎందుకండి అని అడిగే వాళ్లకు నేను ఏం చెప్తాను, మన గురువులు ఏం చెప్తారు అంటే, ఈ యుద్ధము ఎప్పుడు జరగదు, అప్పుడు జరుగుతుంది, ఇప్పుడు జరుగుతుంది, ఎల్లప్పుడూ జరుగుతుంది. నా జీవితంలో ఉంది, మీ జీవితంలో ఉంది, అందరి జీవితంలో ఉంది. ఏ యుద్ధము? గొడవ, ద ఫైట్, ద వార్ బిట్వీన్ గుడ్ అండ్ బ్యాడ్ కదా, మంచి చెడువు. అది మన మనసులో కూడా జరుగుతుంది చూడండి. మనం సినిమాల్లో కనుక చూస్తే ఒక సీన్ చూపించేవాడు పాతకాలంలో. మనకి ఏదన్నా అర్థం కావట్లేదు ఏం చేయాలి అంటే, ఒక ఆడపిల్ల నుంచి ఇద్దరు ఆడవాళ్ళు వస్తారన్నమాట. ఒక వైట్ శారీ కట్టుకొని, ఒక బ్లాక్ శారీ కట్టుకొని. సో ఏంటిది అంటే వైట్ మంచి చేయమని చెప్తుంది, బ్లాక్ శారీ వేసుకున్న ఉమెన్ చెడు అని చెప్తుంది. సింపుల్ థింగ్ ఏంటిది, అలా మన మనసు కూడా ఇది చెయ్యకు, తప్పు అని చెప్పేది మంచి. ఇంకో మనసు ఏం చెప్తుంది, లేదు నువ్వు స్వార్థం గురించి ఆలోచించు, నీ గురించి నువ్వు ఆలోచించు అని చెడుగు మార్గంలో మనకు తీసుకెళ్తుంది. సో మన మనసులో కూడా యుద్ధం జరుగుతుంది. సరే, ఓన్లీ మనసు వరకినా, మన వరకినా కాదు, ఫ్యామిలీస్లో కూడా గొడవ జరుగుతాయి కదండి. భార్య భర్తలు, అక్క చెల్లెలు, అన్న తమ్ముళ్ళు, బాబాయ్, ఇలా ఇంట్లో ప్రతి ఒక్కరింట్లో గొడవలు ఉంటాయండి. నో అంటే నేను నమ్మను, ఖచ్చితంగా గొడవలు ఉంటాయి. ఆ గొడవల్లో ఏమవుతుంది, కొంతమంది మనవాళ్లే ఉంటారు, అత్త మామయ్య, సొంతం తమ్ముడు, సొంతం అక్క, ఒక్కొక్కసారి పేరెంట్స్, ఒక్కొక్కసారి పిల్లలు, అందరి ఇంట్లో స్టోరీ వేరే వేరేగా ఉంటుంది. ఒక్కొక్కసారి భార్య భర్తలు ఒకరు మంచి వాళ్ళు, ఒకరు చెడ్డ వాళ్ళు ఉంటారు. ఇలాగ వార్ జరుగుతున్నప్పుడు ఏమవుతుంది, అరే నా భర్త కదా, నేను భర్త గురించి ఆలోచించాలి. ఇంకోటి ఏమవుతుంది, ఎంత భర్త అయితే ఏంటిది, తప్పుడు మార్గంలో వెళ్తున్నాడు, నేను తప్పుని ఎప్పుడు సపోర్ట్ చేయలేను. కొడుకు తప్పుడు మార్గంలో వెళ్తున్నాడు. ఒక్కొక్కసారి అమ్మ నాన్న తప్పు చేస్తున్నారు, పిల్లలు అమ్మ నాన్నని ఆలోచించాలా, మంచి చెడుని ఆలోచించాలా. సో ఇలాంటి ఎక్కడ కూడా మనకు ఫ్యామిలీలో గొడవ జరుగుతున్నా, మన ఆఫీసెస్లో, బయట వర్క్ ప్లేసెస్లో, వరల్డ్లో ఎక్కడ కూడా యుద్ధం ఎప్పుడు జరుగుతుంది అంటే మంచికి చెడువుకి యుద్ధం ఉంటుంది. ఓకే, సో ఇలాగా అది ఎక్కడ జరుగుతుంది, క్షేత్రంలో జరుగుతుంది, ధర్మక్షేత్రం. ఈ సంపూర్ణ పృథ్వీ ధర్మక్షేత్రం అండి. ఆ పృథ్వీలో మంచి చెడువుకి ఎప్పుడు కూడా యుద్ధం జరుగుతుంది. అలాగా ఈ కౌరవులకు పాండవులకు మధ్య యుద్ధం అనేది ప్రారంభమైంది. చాలామందికి తెలియని నేను కొన్ని విషయాలు చెప్తానండి. ఈ మహాభారతంలో మనకు ఇవన్నీ చెప్పారనమాట. సో మహాభారతంలో ఏం జరిగింది సూక్ష్మంగా చెప్తాను, అందరికీ తెలుసు. ఎప్పుడైతే ఈ కౌరవులు పాండవులు అంటే ఆ వంశంలో, కురు వంశంలో ఎవరు పుట్టారు అంటే ధృతరాష్ట్రుడు, పాండు, తర్వాత విదురుడు దాసీపుత్రుడు. సో ఇద్దరి మధ్యలో ఒక రాజును చేయాలి. ఎవరిని చేయాలి అంటే ధృతరాష్ట్రుడు అంధుడు, అంటే బ్లైండ్ అనమాట. కాబట్టి వికలాంగులకి మనం రాజు చేయమని ఒక సంవిధానం ఉంది. కాబట్టి ఎందుకు ఈయనకు కాదు, మనం పాండుకే చేద్దాము. పాండు కంటే రోగం ఉంది, స్కిన్ డిసీజ్ ఉంది. బట్ స్కిన్ డిసీజ్ ఉన్న రాజు చేయొచ్చు, కానీ మరి బ్లైండ్ ఉన్న వ్యక్తికి రాజ్యం ఎలా ఇవ్వాలి అన్న భావనతో పెద్దలందరూ నిశ్చయించి పాండు రాజుకు అంటే ద్వితీయ పుత్రుడికి, సెకండ్ సన్కి రాజ్యం అనేది ఇవ్వబడింది. కానీ పాండురాజు ఏం చేశాడు, అన్నయ్య మీద శ్రద్ధ భక్తితో అన్నయ్యని సింహాసనం మీద కూర్చోబెట్టి నేను ఆయన ప్రతినిధిత్వం చేస్తూ నేను రాజ్యాన్ని నడిపిస్తాను అని పాండురాజు రాజ్యం చేస్తున్నాడు. రాజ్యం చేస్తున్నప్పుడు ఏమైపోయింది, ఏదో కాలవశాత్తు ఆయన వనవాసానికి వెళ్ళాల్సి వచ్చింది. వనవాసంలో వెళ్ళిన తర్వాత ఒక ఋషిముని వాళ్ళు ఒక ప్రాణి రూపంలో రతి క్రీడ చేస్తూ ఉంటే తెలిసి తెలియక ఆయన బాణం అనేది వదిలేయడం జరిగింది. అలా చేయడం వల్ల అక్కడ ఆ ఋషి చనిపోయాడు. దానివల్ల ఆయన శపించాడనమాట. నువ్వు ఎప్పుడైతే నీ భార్య దగ్గర రతి క్రీడ కోసం వెళ్తావో అప్పుడు నువ్వు చచ్చిపోతావు, నీకు మరణం అనేది వస్తుంది. మరి ఏం చేయాలి, ఇంకా పిల్లలు పుట్టలేదు కదా. మరి కుంతి, మార్ద్రి ఇద్దరు భార్యలు ఉన్నారు, కానీ రతి క్రీడ చేయలేకపోతున్నారు, పిల్లలు లేరు. కోరిక అనేది మనిషికి మనసులో ఉంటుంది, ఏం చేయాలి అర్థం కావట్లేదు. ఇద్దరు ఇంకా ముగ్గురు కూడా వనవాసంలో అలాగే ఉండిపోయారు. ఇక్కడ రాజ్యం అనేది నడుస్తూనే ఉండి రాజకార్యం చేస్తున్నాడు. కానీ మనసులో వస్తుంది కదండి, ఎప్పుడో ఒకసారి మనసులో కోరిక కలిగింది. మార్ద్రితో ఏకమయ్యే క్షణంలో తను హఠాత్తుగా చనిపోయాడు. కానీ దీనికన్నా ముందేమైంది, మనకు పిల్లలు కలగరు కదా, ఎలాగన్న భావనప్పుడు కుంతిమాత ఏం చెప్పిందంటే, స్వామి నాకు ఇలాగ దుర్వాస ఋషి యొక్క మంత్రదీక్ష వల్ల నాకు ఏం వరదానం దొరికిందంటే, నేను ఏ దేవతను కూడా పిలిచి మంత్రయుక్తంగా పిలిస్తే వాళ్ళు నాకు సంతానాన్ని ఇస్తారు. రీసెంట్గా ఒక మూవీ చూశానండి, స్పర్మ్ డోనార్ అని ఏదో చూశాను. సో దాంట్లో ఒక ఫన్గా చూపిస్తున్నారు. వాళ్ళు ఏంటిదంటే ఇంతకుముందు కూడా ఇలాగే జరిగేది అని. సో ఇక్కడ స్పర్మ్ డొనేషన్ అనేది జరగలేదండి, ఇక్కడ మంత్రయుక్తంగా సంతానాన్ని ఇచ్చారు. వాళ్ళు ఇంద్రుడు ధర్మరాజు మొదట తన మంత్రయుక్తంగా అంటే తన ఆశీర్వాదం వల్ల కుంతి మాతకు మొదటి పుత్రుడు ధర్మరాజు కలుగుతాడు.
రెండోసారి వాయు బలంతో, వాయు అంత బలం ఉన్నవాడు భీముడు కలుగుతాడు. తర్వాత ఇంద్రుడి శక్తి వల్ల తనకు అర్జునుడు కలుగుతాడు. అలాగ కుంతికి 3 కలుగుతారు. అప్పుడు భారద్రికి కూడా పిల్లలు కావాలి కదా అని తను చూడండి, నాకే పిల్లలు కలగాలి అన్న భావన లేదు. ఈ ఫ్యామిలీ ఎలా ఉంది చూడండి, నాకులాగే భారద్రికి కూడా పిల్లలు కలిగితే బాగుంటుంది కదా అని తనకు చెప్తుందనమాట. ఒక్కసారి నువ్వు మంత్రాన్ని ఉపయోగించవచ్చు. తను ఏం చేస్తుంది అంటే అశ్విని కుమారులను పిలుస్తుంది. దేవత పేర్లు ఒకటే కానీ వాళ్ళిద్దరు. వాళ్ళని పిలిచిన తర్వాత వాళ్ళ ద్వారా భారద్రికి నకులుడు, సహదేవుడు ఇలాగా 5 సంతానములు పాండురాజుకు కలుగుతారు. పాండురాజు యొక్క పుత్రులు కాబట్టి వాళ్ళని పాండవులు అని అంటారన్నమాట. ఇలాగా ఇక్కడ పిల్లలు పుట్టేశారు. ఇక్కడ ఏమైపోయింది, ధృతరాష్ట్రుడి యొక్క భార్య కూడా గర్భవతి, కానీ వీళ్ళకి సంతానం కలగట్లేదు. ఇక్కడ కుంతికి కూడా మొదటి సంతానం కలిగేసింది. అప్పుడు తన గర్భంలో ఉన్న బిడ్డల్ని కోపంతో, ద్వేషంతో, నాకెందుకు ముందు పిల్లలు పుట్టలేదు, నాకే మొదటి సంతానం కలిగి ఉంటే నా బిడ్డ వాడే కదా రాజ్యాన్ని పొందేవాడు అంటే అక్కడ ఏంటిది, సంతానం కాదు రాజ్యం కావాలి. కోపంతో ఆ కడుపు మీద తనంగానే కడుపులో నుంచి ఒక పిండం అనేసి ఒకటే పిండం బయటపడిపోయింది. దానికి కూడా ఆకారం లేదు, రూపం లేదు. సో అప్పుడు ఋషులు పడేసేయండి అంటే వ్యాస మహర్షి లేదు పడేయొద్దు, దీంట్లో నుంచి సంతానాలు బయటకు వస్తారు అనేసి ఒక్కొక్క భాగాన్ని తీసి, ఇప్పుడు అంటారు కదండి టెస్ట్ ట్యూబ్ బేబీస్ లేదు అంటే ఎలాగా అంటే పేరెంట్స్ తల్లి గర్భం లేనప్పుడు కూడా కొన్ని పద్ధతుల ద్వారా మనము గర్భాన్ని అని ఇప్పుడు చేస్తున్నారు అవన్నీ. సో అప్పుడు కూడా చూడండి మన టెక్నాలజీ ఎంత డెవలప్డ్గా ఉంది. మీరు ఇవన్నీ కల్పితాలు అనుకున్నా కూడా ఇవన్నీ తెలిస్తేనే కదండి రాసేది. అలాగా ఒక డిఫరెంట్ టెంపరేచర్లో చిన్న చిన్న దాంట్లో డిఫరెంట్ ఔషధియుక్తమైన జలాలు, తైలాలు అవన్నీ పెట్టి, తైలాలు పెట్టి దాంట్లో ఒక్కొక్క గర్భం పెడితే ఇలాగా 101 సంతానం అనేది దుర్యోధనాది కౌరవులు ఆ తల్లికి కలిగారు. కానీ మొదటి సంతానం కుంతికే కలిగింది, తర్వాత దుర్యోధనుడు అన్న బాధ మళ్ళీ వీళ్లకు ఉంది. సరే ఇక్కడ ఏమైపోయింది, రాజు చనిపోయాడు, పిల్లల్ని అక్కడే పెంచింది కుంతిమాత. వాళ్ళు పిల్లలు రోజు కూడా వనంలో ఋషిమునులతో జ్ఞానాన్ని, ధర్మాన్ని తెలుసుకొని, ఫిజికల్ యాక్టివిటీ, మెంటల్ యాక్టివిటీ, ధర్మము ఇవన్నీ నేర్చుకొని శారీరకంగా బలవంతులు, ధార్మికంగా బలవంతులు, బుద్ధిమంతులు, మంచి వాల్యూస్ ఉన్న పిల్లలు వీళ్ళు ఎదుగుతున్నారు. ఇక్కడ ఎలాంటి పిల్లలు, రాజ్యంలో ఎప్పటికన్నా చూడండి మన పిల్లలకి మనం టూ మచ్ ఫెసిలిటీస్ ఇస్తున్నాం అనుకోండి, వాళ్ళు ఏదో ముద్దుగా అయిపోతారు. వాళ్లకు చిన్నప్పటి నుంచి ఎలాగా ఉండాలంటే ఫిజికల్ యాక్టివిటీ అనేది పేరెంట్స్ ఎప్పుడు కూడా డైలీ యాక్టివిటీస్లో మస్ట్ అనేది చేయాలి. ఎలా అవుతుంది, ఏసీలో పడుకుంటారు, లేట్గా లేసారు, ముఖం కడుక్కున్నారు, స్కూల్కి వెళ్ళిపోయారు, వచ్చారు, మళ్ళీ చదువుకున్నారు, ఫోన్కి అడిక్ట్ అయ్యారు, పడుకున్నారు. ఏమైపోతుంది, శారీరక శ్రమ లేకపోవడం వల్ల దే కెనాట్ డూ మచ్ గ్రేటర్ వర్క్. అదే ఈ పిల్లలు ఉన్నారు చిన్నప్పటి నుంచి ఆడుకోవడము, చెట్ల మీద ఎగరడము, ఇలాగా ఈ పిల్లలు బాగా స్ట్రాంగ్గా పెరిగారనమాట. మంచి వాల్యూస్ కూడా, ఎందుకు, సత్సంగము. మరి మనం ఇంట్లో ఉన్నాం కదా అంటే ఆ ఫోన్ సంగతి ఇచ్చారనుకోండి, ఫోన్లో పిల్లలు పిచ్చి పిచ్చిగా చూసి పిచ్చి పిచ్చివన్నీ ఆ యాప్స్ తెలియకుండా డౌన్లోడ్ చేసి ఎంతో పిల్లలు తప్పుడు మార్గంలో అడిక్ట్ అయిపోతున్నారు. ఫైనల్లీ డిసీజ్డ్ అయిపోతున్నారు. ఫోకస్ లేదు, యాంగ్జైటీ లేదు. చిన్న చిన్న పిల్లలకి డిప్రెషన్స్, రోగాలు ఎందుకు అయిపోతున్నాయి, పేరెంట్స్ ఇట్లాంటి సంస్కారాన్ని ఇస్తున్నారు. కానీ సంస్కారం అనేది చిన్నప్పటి నుంచి, సంస్కారం అంటే ఏంటిది, ఆ చెట్టు ఎలా పెరగాలి, మీరు ఆ పిల్లవాడిని రేపు ఏం చేయాలనుకుంటున్నారు, ఒక డాక్టరా, ఒక ఆర్టిస్టా, వాట్ ఎవర్ మీరు చేయాలనుకున్నప్పుడు చిన్నప్పుడే ఆ రూపాన్ని మీరు దాన్ని ప్రసాదించాలి. ఎలా ఆ చెట్టు పెరగాలి, ఒక చెట్టును మనం ఒక రూపం, ఇప్పుడు కొంతమంది ఇస్తారు కదండి ఒక చెట్టుని డిఫరెంట్ షేప్స్లో కట్ చేస్తారు. మీరు చెప్పండి ఆ చెట్టు పెద్దగా పెరిగిందనుకో, కెన్ వి షేప్ ఇట్, ఇవ్వలేము. లేతగా ఉన్నప్పుడు మనం దానికి షేప్ ఇవ్వగలుగుతాము. అలాగే చిన్న పిల్లల నుంచి వాళ్లకు సంస్కారం అంటే ఏంటిది, మనం అందరం రాగా పుట్టామండి అంటాం కదా, తల్లి గర్భంలో ఎవరు నేర్చుకోలేదు. తల్లి ఎందుకు తల్లి గొప్పది అంటే, తల్లి పెద్దగా అయిన తర్వాత చెప్తుంది, ఇలా కూర్చోవద్దు నాన్న, ఇలా కూర్చోవాలి, ఇలా మాట్లాడాలి, ఇలా చెయ్యొద్దు, ఇలా చెయ్యాలి. డూస్ అండ్ డోంట్స్ మొదట మనకు అన్నీ నేర్పించేది తల్లి కాబట్టి తల్లి మొదటి గురువు అంటాము. మరి అలాంటి తల్లి గురువు అనిపించుకోవాలి, నిజంగానే గురువు అవ్వాలి అంటే మరి నేర్పించాలి కదా. లేదు, నాకు నా పని అవ్వాలి, దానికోసం మీరు మొబైల్ చూడండి అని తప్పుడు మార్గంలో తల్లి కనుక అలా చేసేస్తుంది అనుకోండి పిల్లల్ని, అలాంటి తండ్రుల మన మాతృదేవోభవ పితృదేవోభవ ఎలా అనగలుగుతాం, కాదు కదా. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. చిన్నప్పటి నుంచి హౌ టు బిహేవ్, హౌ నాట్ టు డూ, చిన్నప్పటి నుంచి నో మొబైల్, చదువుకోవాలి. అలా అనేసి కొంతమంది ఏం చేస్తారు అంటే పేరెంట్స్
కొడతారండి. నేను ఇంకో విషయం కూడా చెప్తాను. ఐ డోంట్ నో మీరు ఇది సంగతి ఉంది భగవద్గీతతో అనుకున్నా లేకపోయినా ఒక్క మాట తెలుసుకోండి. పిల్లల్ని ఎప్పుడైతే మీరు కొడతారో పిల్లలకి మీకు అటాచ్‌మెంట్ ఉండదు. పిల్లలకి ఎప్పుడన్నా ప్రేమతో చెప్పాలి. పంచవర్ష అంటే 5 ఇయర్స్ తర్వాత కొట్టొచ్చు అంటారు. కానీ ఎలా కొట్టాలి? కళ్ళతో భయం చూపించాలి. నేను ఒక సంఘటన మీకు చెప్తానండి. ఒక చిన్న పిల్లవాడు మ్యూజిక్ క్లాస్‌లో కూర్చొనున్నాడు నా పక్కన. ఆ రోజు అక్కడ ఉన్న గురువుని కలవడానికి వెళ్ళినంత కారణంతో. ఆ బాబుకేదో తాకింది వచ్చేటప్పుడు. అక్కడొచ్చి కూర్చొని వణికిపోతున్నాడు మొత్తం. "ఏమైంది నాన్న" అంటే "నాకు తాకింది" అన్నాడు. "నిన్న ఏమవుతుంది? అమ్మకి చెప్పు." "ఏం కాదులే నేను ఇంటికి పంపించినా సార్‌తో మాట్లాడినా" అంటే "వద్దు వద్దు నేను ఇంటికెళ్ళిపోతే మా నాన్న చాలా కొడతారు" అన్నారు. నేను చాలా షాక్ అయ్యాను. పిల్లవాడికి తాకితే తల్లిదండ్రులు కొడతారంట. సో దెర్ ఆర్ థౌజండ్స్ ఆఫ్ ఇన్స్టెన్సెస్ లైక్ దిస్. పిల్లలకి ఏదైనా జరిగినప్పుడు వాళ్ళు ఫస్ట్ రావాల్సింది పేరెంట్స్ దగ్గరికి. తల్లిదండ్రులే వాళ్ళని నమ్మట్లేదు, వాళ్ళ దగ్గర తీసుకోవట్లేదు, వాళ్ళకు నచ్చచెప్పట్లేదు, వాళ్ళకి అర్థమయ్యేటట్టు చెప్పట్లేదు, కొడుతున్నారు, కోపం చేస్తున్నారు, వాళ్ళ ఫ్రస్ట్రేషన్ వాళ్ళ మీద చూపిస్తున్నారు అంటే మరి హౌ ఆర్ యూ పేరెంట్స్ చెప్పండి. ఇప్పటి కాలంలో పేరెంట్స్‌కి పిల్లలకి కనెక్టివిటీ లేకపోవడం అది కూడా ఒక కారణమే. చాలామంది ఇంకోటండి కొంతమంది తప్పు అనిపించినా పర్వాలేదు. కానీ వాళ్ళకున్న ఫ్రస్ట్రేషన్ వాళ్ళ జీవితంలో జరిగిన అన్ని నెగెటివ్ సంఘటనలు ఎవరి మీద కోపం తీయాలని కూడా చాలామంది పేరెంట్స్ పిల్లల్ని కంటారు. పిల్లల మీద చిన్నప్పటి నుంచి కోపం చూపించడము, కొట్టడము. మళ్ళీ వాళ్ళు పెద్దగా దూరం అయ్యారనుకోండి, మా పిల్లలు మమ్మల్ని చూసుకోవట్లేదండి అంటారు. మీరు ఏమి ఇచ్చారు వాళ్ళు మీకు ఇవ్వడానికి? అది మనల్ని క్వెషన్ వేసుకోవాలి. సో వాటెవర్. పిల్లల్ని జాగ్రత్తగా చిన్నప్పుడే షేప్ ఇవ్వగలుగుతాం. దాన్ని మనం సంస్కారము అంటారు. ఇలాగా మంచి సంస్కారంతో పాండవులు పెరిగారు. కానీ వీళ్లకు మంచి సంస్కారము లేదు. ఎందుకు అంటే ఇంకో కారణము. తల్లి కళ్ళ మీద బట్ట కట్టేసుకుంది. ఎందుకు అంటే నా భర్త చూడలేడు కాబట్టి నేను చూసుకోను. మంచిదే. గాంధారి అమ్మవారి భావన ఏంటిది అంటే నా భర్తకు ఏ సుఖం అయితే లేదో ఆ సుఖం నాకు వద్దు అనుకుంది. అంతవరకు సరే. కానీ నువ్వు ఒక భార్య ఒక్కటే కాదు కదా, నువ్వు తల్లివి. ఒక దూరుగురు సంతానాన్ని నువ్వు కన్నావు అంటే హౌ మచ్ రెస్పాన్సిబిలిటీ డూ యూ హ్యావ్? ఆ 10 మంది సంతానం వాళ్ళు ఏం చేస్తున్నారు? ఆవిడ కళ్ళకు ఆ పట్టి కట్టుకోవడం వల్ల ఏమైందండి, బట్ట కట్టుకుంది, ఏమైపోయింది? మొత్తము మామయ్య మొత్తము చెడు విషయాలన్నీ పిల్లలకి నేర్పించాడు, చెడు మార్గంలో తీసుకెళ్ళిపోయాడు. ఎందుకు? తల్లి కళ్ళు మీద పట్టి ఉంది. సో తల్లి చూడాలి కదండి, ఏం చేస్తున్నారు, ఏం చెయ్యకూడదు. నువ్వు చూడలేదు అంటే ఏమన్నా నీ పిల్లలు ఏ మార్గంలోకి వెళ్ళిపోతారు? ఇదే జరుగుతారు కదా. అందుకోసం నేను ప్రతి ప్రవచనంలో చెప్తానండి, ఎప్పుడైతే పిల్లలు చెడు మార్గంలో ఒక్క చెడు పని చేశామనుకోండి ఏమంటారు? అబ్బా ఎవరికన్నారమ్మా నిన్ను అసలు అని అంటారు. ఒక బూతు తీసుకున్నాం అనుకోండి, ఇట్లాంటి వాళ్లకు ఇంగ్లీష్లో ఫక్ యువర్ మదర్ అంటారు, తెలుగులో చూసామనుకోండి నీ అమ్మ అంటారు, మరాఠీలో చూసాము తుజి మాయలా వాటెవర్, అన్ని భాషల్లో తల్లి అని అంటారు. ఎందుకంటారు? ఎందుకంటే ఆ మాట ఐ వాజ్ జస్ట్ థింకింగ్ అనమాట. ఎందుకు ఇలా అంటారు తల్లిని? తల్లి మరి గొప్పది అంటారు కదా అంటే నేను ఇలా ఆలోచించేదాన్ని. మా గురుగారు నాకు చెప్పారు. ఎందుకంటే ప్రతి మనిషి రాగా పుట్టినవాడు మంచిగా అయ్యాడు అంటే అబ్బా దేవతవమ్మ నేను ఎవరికన్నారు అంటారు కొంతమందిని. ఎందుకు? తల్లి మంచి సంస్కారం ఇస్తేనే కదండి ఒక మనిషి మంచిగా ఎదగడం. అలాగే ఒక మనిషి చెడు చేస్తున్నాడు అంటే దానికి ఖచ్చితంగా కారణం పేరెంట్స్ అండి. కొంతమంది తల్లిదండ్రుల కోపం రావచ్చు, కానీ ఎస్ మీరు చూడట్లేదు కాబట్టే పిల్లలు తప్పుడు మార్గంలోకి వెళ్ళిపోతున్నారు. ఆ తల్లి నన్ను అడిగిందండి. ఐ థింక్ ఇన్స్టాగ్రామ్లో కూడా ఒక రీల్ చూశాను నేను. దాని తర్వాత ఒక ఆవిడ అడిగారు, అక్క మాకు కూడా కోరికలు ఉంటాయి కదా, మేము జాబ్ చేయాలి ఇది, కానీ చిన్నపిల్లలు ఉన్నారు అని మా అత్త నన్ను ఇంట్లో ఉండమంటారు అక్క, 6 months అయింది కదా, ఆవిడ చూసుకోవచ్చు కదా, ఇప్పుడు నేను వెళ్తాను కదా అంటారు. మరి తల్లి అని నువ్వెందుకండి? నువ్వు తల్లివి కాబట్టి నువ్వే చూసుకోవాలి. పిల్లల్ని కన్న తర్వాత రెస్పాన్సిబిలిటీ మొత్తం తల్లిదండ్రుల మీద ఉంటుంది. మరి జాబ్, మరి మా డ్రీమ్స్, మరి మా ప్యాషన్స్ అంటే ఆ పిల్లలు కొంచెం పెద్దగా అయిన తర్వాత జాబ్ చేయొచ్చు కదండి. మా ఇంట్లో ఎగ్జాంపుల్ నేను చెప్తాను. మా రెండో అక్క పిల్లలు పుట్టారు కాబట్టి జాబ్ వదిలేసింది. చాలా మంచి జాబ్ ఉండేది అక్కకు, చాలా మంచి ఇన్కమ్ ఉండేది. కానీ ఎందుకు అంటే నేను ఒక తల్లిని అయ్యాను, ఐఎమ్ రెస్పాన్సిబుల్ కాబట్టి పిల్లలు ఇప్పుడు 8 years 10 years అయ్యాడు బాబు. ఇప్పుడు తను రీసెంట్గా జాబ్ జాయిన్ అయింది. నాకు చెప్పండి తర్వాత ఏజ్ ఉండదా? నిజంగా మనకు డ్రీమ్స్ ఉన్నాయి అంటే ఎప్పుడన్నా ఫుల్ఫిల్ చేసుకోవచ్చు. కానీ పిల్లలు పుట్టిన తర్వాత 8 నుంచి 10 సంవత్సరాల దాకా వాళ్లకు మనం జాగ్రత్తగా చూసుకునే వయసు అది. ఆ వయసులోనే మనకు ఒక సంస్కారము వాళ్ళకి ఇవన్నీ ఇవ్వగలుగుతాము. అది ఇవ్వలేదనుకోండి వాళ్ళకి అటాచ్మెంట్ లేదు. పిల్లలకి అన్నారు ఒడిలో కూడా తీసుకోలేదు, దాయాల దగ్గర పెంచారు, వాళ్ళకి అటాచ్మెంట్ ఎలా వస్తుంది? అలాంటి వాళ్ళే హ్యాపీ మదర్స్ డే అని సంవత్సరంలో ఒక్కసారి చేసుకుంటారు.
వాళ్ళు పెళ్ళిళ్ళు అయ్యాక అమ్మ కొంచెం ఇంట్లో అడ్జస్ట్ చేసుకోలేకపోతున్నాము, ఓల్డ్ ఏజ్ హోమ్లో డబ్బులు కట్టేస్తాను అంటారు. అలాంటప్పుడు ఏడుస్తారు కదా, అప్పుడు ఒక ప్రశ్న అడగాలి, మరి వాళ్ళు చిన్నగా ఉన్నప్పుడు నేను ఎప్పుడన్నా ఎత్తుకున్నానా? ఎస్, ఇలాంటి కొన్ని మదర్స్ ఉంటారు కాబట్టి నేను చెప్తున్నానండి. సో ఇలాగా చిన్న వయసులో తల్లి చూసుకోవడం చాలా అవసరము. ఇది భగవద్గీతకు రిలేటెడ్ లేదు అనుకోకండి, భగవద్గీతకే రిలేటెడ్ ఉంది, ఇది మన జీవితానికే రిలేటెడ్ ఉంది. కాబట్టి కౌరవులు ఇలా అయిపోయారు, పాండవులు ఇలా అయిపోయారు. ఇప్పుడు వీళ్ళిద్దరికి మధ్య గొడవ, యుద్ధము. ఎందుకు? ఏం జరిగిందో చెప్తాను. కుంతి మాత ఏం చేసింది, భర్త లేరు, మార్ద్రి కూడా నా వల్ల భర్త చనిపోయారు అని తను కూడా సహగమనం చేసేసింది. ఇది సతీప్రత కాదండి, సహగమనం చేసేసింది. కానీ కుంతి మాత ఎలా పెంచింది చూడండి. చాలా మందికి నకుల సహదేవుల యొక్క తల్లి వేరే అని తెలీదు, కుంతి యొక్క 5 పిల్లలనే తెలుసు. అలా పెంచింది. మీకు ఎన్నో సంఘటనలు మహాభారతం చెప్తాను. ఒక సంఘటనలో యక్ష ప్రశ్నలు ఎప్పుడైతే ఉంటాయో 4 కూడా అక్కడ అంటే చనిపోతారనమాట. అప్పుడు యక్షుడి దగ్గరికి ధర్మరాజు వస్తాడు. ధర్మరాజు అంటాడు, నువ్వు అన్ని ప్రశ్నలకి కరెక్ట్ ఆన్సర్ ఇచ్చావు అంటే నీ అందరు బ్రదర్స్తో ఒక్కరు బతుకుంటారు అంటారు. ఇంకా యుద్ధం కాలేదు, యుద్ధం రావాలి, ఇంకా అవ్వాలి, వీళ్ళు గెలవాలి. అప్పుడు ఎవరన్నా ఏమంటారండి, అర్జునుడన్నా భీముడన్నా కావాలి అంటారు. ఎందుకంటే అర్జునుడు ఒక్కడున్నా కూడా యుద్ధం అనేది వాళ్ళు గెలవచ్చు. కానీ ధర్మరాజు నకులుడు సహదేవుడిలో నకులుని చూస్ చేసుకుంటాడు. ఎందుకంటే పెద్ద కొడుకు కాబట్టి ఇద్దరిలో ఒకరు ఉంటే చాలు, నకులుడు కావాలి అంటారు. ఇప్పుడు యక్షుడు, ఎందుకు నాయన మరి నువ్వు అర్జునుడిని కోరుకొని ఉంటే నీ యుద్ధంలో గెలిచేవాడివి కదా అంటే, నేను నా స్వార్థం చూసుకోలేను. ధర్మరాజు ధర్మ రూపం ఏం చెప్తుంది అంటే, నేను నా స్వార్థం చూసుకోలేను. కుంతి యొక్క తల్లి ఒక కొడుకు ఎలాగ జీవితుడు ఉన్నాడో అలాగా మార్ద్రి మాత యొక్క తల్లి కొడుకు కూడా ఒకరు జీవితుడు ఉంటే తల్లి సంతోషిస్తుంది కదా అని అంటాడనమాట. అంటే చూడండి వాళ్ళ ప్రేమ ఎలా ఉంది, వాళ్ళ పెంపకం ఎలా ఉంది. స్వార్థం గురించి ఆలోచించలేదు. ఆ నిస్వార్థ భావన వల్లే యక్షుడు అంటే యక్ష రూపంలో వచ్చిన ధర్మదేవుడు ఏమన్నాడు అంటే, అందరికీ జీవిత దానం ఇస్తాను అని అందరినీ మళ్ళీ జీవితం ఇచ్చారన్నమాట. సో అది వీళ్ళ యొక్క పంపకం. సో వాల్యూస్, మోరల్ వాల్యూస్ ఉంటేనే అది ధర్మము. ఇక్కడ మోరల్ వాల్యూస్ లేవు, మంచి పెంపకం లేదు. వీళ్ళిద్దరి మధ్య యుద్ధము. ఇప్పుడు యుద్ధం జరగాలి. ఎందుకు అంటే కుంతి మాత పిల్లల్ని తీసుకొని తన ఇంటికి వచ్చింది, తన హక్కు ఉన్న ఇంటికి వచ్చింది. వచ్చిన తర్వాత ఏమైంది, అక్కడ బాగా చూసుకోవాలి కదండి. కానీ చిన్న వయసులో ఉన్న భీముణ్ణి విషం ఇచ్చి చంపడానికి దుర్యోధనుడు ప్రయత్నించాడు. ఆ విషం వల్ల కూడా చనిపోకుంటే మునిగిపోయి చావాలి అని ఆ భీముడికి ఒక రాయితో కట్టి నీళ్ళల్లో వేసేశాడు. ఇప్పుడు చిన్న పిల్లలు చేసిన మర్డరా కాదా అండి? ఇలాంటప్పుడు కూడా దుర్యోధన మంచివాడు ఎలా అనగలుగుతారు మీరు? కాదు. సరే, అంతటితో కూడా కాలేదు. మళ్ళీ ఏం చేశాడు, వీళ్ళందరినీ కూడా వారణావతిలో కాల్చి, అంటే ఒక మొత్తం ఇంటికి అగ్ని పెట్టేసి వీళ్ళందరూ కుంతి మాత 5 అన్న తమ్ముళ్ళు అందరూ చనిపోవాలి అని ప్లాన్ వేశాడు. విదురు గారి బాబాయ్ వల్ల వీళ్ళందరూ కూడా బతికే ఉన్నారు. ఇంతటితో సరిపోయిందా? కాలేదు. విభజన చేశారు. అసలు రాజ్యం ఎవరికి పోవాలి? పాండుకి పుట్టిన కొడుకు పెద్దవాడు కాబట్టి ధర్మరాజుకు అసలు హస్తినాపురం యొక్క రాజ్యం ఇవ్వాలి. ఇవ్వలేదు. వీళ్ళు ఏమన్నారు, నో ప్రాబ్లం, మీరు ఇవ్వలేదు కదా, ఏం పర్వాలేదు, మరి విభజన చేయండి. ఏదో కొంచెం ప్రాపర్టీ ఉంటేనే కదండి మనిషి బతికేది. మరి ఎలా చేయాలి అంటే, ఏ భూమి అయితే దేనికి పనికి రాదో అలాంటి ఒక పనికి రాని భూమిని వీళ్ళకి ఇచ్చేశారు. కానీ ఆలోచించండి, ఎప్పుడు కూడా తెలుసుకోండి, ఎక్కడ ధర్మం ఉంటుందో అక్కడ ఎప్పుడు కూడా యశస్సు మాత్రమే ఉంటుంది. ఎక్కడ అధర్మం ఉంటుందో కొన్ని రోజులు మనకు అక్కడ కనిపించవచ్చు. ధర్మం లేనివాడు, డబ్బులు ఉన్నాయి కదండి అట్లాంటి వాళ్ళు బాగా ఎదుగుతున్నారు అనుకుంటారు. కానీ ఎదిగి పై నుంచి దేవుడు ఒకసారి కింద పడేస్తాడు. కానీ ధర్మానికి ఎదుగుదల మెల్లగా ఉన్నా కూడా వాడు ఎప్పుడు ఎదుగుదల పర్మనెంట్ ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. అందుకోసం ధర్మమే పాటించాలి. ఏమైపోయింది, ఆ పాడైన భూమిని ఇచ్చినప్పుడు భగవాన్ కృష్ణుడి యొక్క కృప వల్ల, అదొక పెద్ద స్టోరీ అండి. అలాగ అక్కడ ఒక మంచి రాజ్యాన్ని వాళ్ళు కట్టుకుంటారన్నమాట. ఎలాంటి రాజ్యం అంటే, ఒక్కొక్క వాల్, ఒక్కొక్క పీస్ అసలు ఒక డిజైనర్ పీస్ అనమాట. ఎలాగుందంటే ఆ నీళ్ళు ఉన్నట్టు కనిపిస్తుంది కానీ అక్కడ భూమి ఉంటుంది, భూమి ఉన్న చోట నీళ్ళు ఉంటుంది. రత్నాలతో చాలా అద్భుతమైన ఒక రాజ్యాన్ని వాళ్ళు కట్టుకుంటారు. కట్టుకొని వాళ్ళకు ఆ రాజ్యం చేస్తుంటే వీళ్ళు ఏం చేస్తారు, చెడ్డవాళ్లకు ఏంటంటే మంచి వాళ్ళకి ఏదో ఒకటి చేయాలి. వాళ్ళను పిలిచి పాచికలు ఆడిపిస్తారు. ఆడిన తర్వాత ఏమవుతుంది, అది నేను ఇంకా డీటెయిల్గా చెప్పను, 2 సార్లు ఆడతారు, వాళ్ళు ఓడిపోతారు.
అలాగా ఆ ద్యూత క్రియలో ఆ ఓడడము అంతేకాకుండా తన తమ్ముడు అన్న వీళ్ళ యొక్క భార్యని కూడా వస్త్రహీనంగా చేసే ప్రయత్నము కురు రాజ్యసభలో ఎవరు చేశారు? చాలామంది దుర్యోధనుడు అనుకుంటాడు. కాదండి, అది చేసేది చాలామందికి ఫేవరెట్ ఉన్న కర్ణ చెప్పడం వల్లే ద్రౌపది యొక్క వస్త్రహరణ చేద్దామని ప్రయత్నం చేస్తారు. కానీ భగవాన్ కృష్ణుల కృప వల్ల అది కూడా జరగదు. కానీ అవమానం చేశారు కదండి అక్కడ. దాని తర్వాత 13 సంవత్సరాలు అంటే 12 సంవత్సరాల వనవాసము, మళ్ళీ 1 సంవత్సరము అజ్ఞాతవాసం అనేది వీళ్ళకి ఇస్తారు. ఏం తప్పు చేశారు? ఏమీ లేదు. ఈర్ష, ద్వేషము, కుట్ర, కోపం వల్ల ఇలాంటివన్నీ చేశారు. కానీ పర్వాలేదు, మనం ఓడిపోయాం కదా అది వీళ్ళు దే యాక్సెప్టెడ్ అని 13 సంవత్సరాలు వెళ్ళిన తర్వాత మళ్ళీ రిటర్న్ వచ్చేసిన తర్వాత మా రాజ్యం మాకు ఇవ్వండి. అప్పుడు కూడా దుర్యోధనుడు ఇవ్వలేదు. దుర్యోధనుడు అనుకుంటారు కానీ అసలు రాజు చెప్తే వెంటనే ఇవ్వచ్చు. అసలు మెయిన్ ఇక్కడ విలన్ అధర్మ వృక్షానికి మూలము ధృతరాష్ట్రుడు. చాలా మందికి తెలియదండి. విలన్ దుర్యోధనుడు అనుకుంటాడు. కానీ ఇప్పుడు మనం మహాభారతం చెప్పుకోవట్లేదు కదా, దీనికోసం మహాభారతం వినండి ఖచ్చితంగా. కాబట్టి ధృతరాష్ట్రుడు ఎవరైతే అంధుడు ఉన్నాడో, అంధుడు అంటే ఎందుకు అంటున్నాను, నాట్ ఫిజికల్ బ్లైండ్నెస్, మెంటల్ బ్లైండ్నెస్, ధర్మం తెలియట్లేదు. అధర్మాన్ని ఎవరైతే ఆశ్రయంగా తీసుకొని ఏం చేశాడు అంటే ఆ 13 సంవత్సరాల తర్వాత కూడా మేము ఇవ్వము, నేను ఏం చెయ్యాలి, మా కొడుకు ఇలా అంటున్నాడు అని చెప్తున్నాడు. కానీ ఇట్ ఈస్ ఎ ప్యూర్ డ్రామా, టాక్సిక్ పీపుల్ అనమాట. ఇలాగ చేసేసి వాళ్ళకి ఇవ్వలేదు. వాళ్ళు అప్పుడు ఏమన్నారు, ఏం పర్వాలేదు రాజ్యం ఇవ్వకున్నా, ఒక 5 గ్రామాలు మాత్రం మాకు ఇవ్వండి అన్నారు. 5 గ్రామాలు ఆలోచించండి, అది కూడా ఇవ్వలేదు. దుర్యోధనుడు అప్పుడు ఏమన్నాడు అంటే ఒక యొక్క అగ్రభాగం అంత భూమిని కూడా నేను ఇవ్వను అని అన్నాడు. ఎందుకు అంటే చిత్ర విచిత్రంగా 13 సంవత్సరాలు ఎలాగన్నా వనవాసంలో ఉన్నారు కదా, అలవాటు అయ్యే ఉంటుంది, భిక్ష అడుక్కొని ఇలాగే తినమని చెప్పండి అని అన్నాడు. అసలు వాళ్ళ హక్కు ఇవ్వలేదు. అప్పుడు ఏం జరిగింది, కృష్ణుడు సాక్షాత్తు వాళ్ళ మిత్రుడు బంధువు కాబట్టి వచ్చి రాయబారానికి వచ్చి చెప్పిన తర్వాత కూడా సాక్షాత్ కృష్ణుల వారిని బంధించడానికి దుర్యోధనుడు ప్రయత్నించాడు. అది కూడా తను యాక్సెప్ట్ చేయలేదు, మన్నించలేదు. అప్పుడేమైంది, యుద్ధము అనేది అనివార్యమైంది. భగవాన్ శ్రీకృష్ణుల వారు ఎన్నో రకాలుగా ప్రయత్నించారు, కానీ ఒక్కొక్కసారి ఫైట్ ఈజ్ ఇన్ఎవిటబుల్ అయిపోయింది. ఇప్పుడు యుద్ధం అనేది ప్రారంభం చెయ్యాలి, మరి సేన కావాలి కదా. అప్పుడు దుర్యోధనుడు అర్జునుడు ఇద్దరు వెళ్ళారనమాట. అక్కడ కృష్ణుడి దగ్గరికి వెళ్ళినప్పుడు నేనన్నా ఉంటాను, నారాయణ సేన అన్న ఉంటుందంటే కృష్ణుడు అర్జునుడు నాకు నువ్వు కావాలి అంటారు. ఎందుకంటే ధర్మం ఎక్కడుంటే అది గెలుస్తుంది. మీరు ఎప్పుడన్నా చూడండి, ఏదైనా పక్షం చూస్తే మంచివాళ్ళు చెడ్డవాళ్ళు చూస్తే మంచివాళ్ళు తక్కువ సంఖ్యలో తక్కువ ఉంటారు, చెడ్డవాళ్ళు ఎప్పుడు గ్రూప్స్లో ఉంటారు. కానీ సత్యమే గెలుస్తుంది, ఎందుకంటే అక్కడ ధర్మం ఉంటుంది, అక్కడ కృష్ణుడు ఉంటాడు. అలాగా అర్జునుడు నాకు నువ్వు కావాలని కోరుకున్నాడు, దుర్యోధనుడు నారాయణ సేన కావాలని కోరుకున్నాడు. ఇలాగా దుర్యోధనుడు వైపు 11 అంటే 11 అక్షోహిణి సేన అనేది వచ్చేసింది. పాండవుల వైపు 7 అక్షోహిణి సేన మాత్రమే. అక్షోహిణి అనేది నేను ముందు చెప్తానండి మీకు. ఇలాగా ఇట్లా 11 and 7 చూడండి, ఏ రకంగా కూడా సమానం లేదు. ఇలాగా ఇద్దరు పక్షాలు వచ్చారు, ముందుకొచ్చారు, యుద్ధం ప్రారంభం చేయాలి. ఆ యుద్ధం కూడా ఎక్కడ నిశ్చయించబడింది అంటే కురుక్షేత్రం అన్న ప్రాంతంలో. ఇలాగా శ్రీమద్ భగవద్గీత యొక్క ప్రారంభం అవుతుంది. ఇప్పుడు ఈ యుద్ధం జరుగుతుంది కదా, దీనికి ముందు వ్యాసుల వారు శ్రీకృష్ణుడు ఏం చేశాడు అంటే తమ యొక్క పూర్ణ రూపాన్ని, విరాట స్వరూపాన్ని చూపించారు. వ్యాసుల వారు చూశారు, అలాగే ధృతరాష్ట్రుడు కూడా చూశాడు. అప్పుడు ధృతరాష్ట్ర, నీకు యుద్ధం చూడడానికి కూడా నీకు కళ్ళనిస్తాను అంటే, స్వామి నేను నీ స్వరూపం చూసిన తర్వాత నాకు ఇంకేం చూడాలని లేదు, అంతేకాకుండా నేను ఇప్పుడు దాకా ఏమీ చూడలేదు, మరి వినాశనాన్ని కూడా నేను ఎలా చూడగలుగుతాను, నేను చూడను స్వామి, కానీ నాకు యుద్ధ వార్తలు మాత్రం చెప్పేటట్టుగా ఎవరికన్నా మీరు ఇలాగ సూక్ష్మ దృష్టిని, దివ్య దృష్టిని ప్రసాదించండి అంటే అప్పుడు సంజయుడు ధృతరాష్ట్రుడి యొక్క సేవకుడికి ఆ దివ్య దృష్టిని ప్రసాదించాడు. పరమాత్మ ఏం చెప్పాడు అంటే, నువ్వు యుద్ధ భూమిలోకి వెళ్ళి తిరగగలుగుతావు, నీకే బాణము ఏది కూడా తాకదు, చూడగలుగుతావు, ప్రతి మనిషిలో మనసులో వచ్చిన భావాలు కూడా నీకు తెలుస్తాయి, అవన్నీ నువ్వు తినకు చెప్పు అని చెప్తారు. ఇలాగా ఆ యుద్ధం అనేది ప్రారంభమవుతుంది. ఎక్కడ ప్రారంభమైంది, కురుక్షేత్రంలో. ఆ కురుక్షేత్రము ధర్మక్షేత్రము. ఎందుకు అంటే అక్కడ కురు అన్న రాజు ఏం చేశాడు అంటే ఎన్నో యజ్ఞయాగాలు చేశాడనమాట. ఆ యజ్ఞయాగాలు చేస్తున్నప్పుడు ఏమైంది,
ఇంద్రుడికి ఒకసారి అనిపించింది అనమాట, ఇన్ని యజ్ఞయాగాలు చేస్తున్నాడు, ఇక్కడ నా పదవి తీసేసుకుంటాడేమో అని అక్కడికి వచ్చి అడిగాడు. అప్పుడు కురు మహారాజు, నాకు ఏ పదవి కూడా వద్దు, నాకు నువ్వు నిజంగానే ఇవ్వాలి అనుకుంటే నిస్వార్థంగా చేస్తున్నాను, నిజంగా ఏదైనా ఇవ్వాలి అంటే ఈ భూమిని ఏ కార్యం చేసినా కూడా ధర్మ కార్యం అయ్యేటట్టుగా నువ్వు వరాన్ని ప్రసాదించు అన్నారు. కాబట్టి ఆ కురు యొక్క క్షేత్రము ధర్మక్షేత్రంగా మారింది. కాబట్టి మంచి క్షేత్రము, మంచి బుద్ధి కలగాలి, కార్యం సఫలం అవ్వాలి, మంచి జరగాలి అన్న భావనతో ఆ కురుక్షేత్రాన్ని ఎంచుకొని ఒకవైపు పాండవులు, ఒకవైపు కౌరవులు, ఇలా పెద్ద సేన అనేది వచ్చేసింది. వచ్చిన తర్వాత ఏమైంది అంటే అక్కడ రథం అనేది కృష్ణ నువ్వు వాళ్ళిద్దరి మధ్యలో తీసుకో, నేను సేనని చూస్తాను అని చెప్పిన తర్వాత పరమాత్మ శ్రీకృష్ణుల వాడు ఆ రథాన్ని తీసుకొచ్చినప్పుడు అర్జునుడు మొత్తం సేనను చూసి భయపడిపోయాడు. అది మొదటి అధ్యాయము. ఏంటి కృష్ణ, నేను వీళ్ళందరినీ చంపాలా, ఇలాగా అంతా మొత్తం మొదటి అధ్యాయంలో జరిగిన దాన్ని విషాద యోగము అంటారు. సో ఇక్కడ ధృతరాష్ట్ర ఉవాచ అని మొదటి శ్లోకం మొదటి అధ్యాయంలో ప్రారంభం అవుతుంది. ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేతాయుత్సవ మామకా పాండవాశ్చైవ కిము కురువత సంజయ అని అడిగాడు. కానీ ఏమవుతుందంటే 10 రోజుల పాటు సంజయుడు యుద్ధభూమిలో ఉన్నాడు. 10 రోజులు యుద్ధం జరిగిపోయింది. జరిగిన తర్వాత భీష్మాచార్యుల వారు అంపశయ్య మీద పడిపోయారు. ఇప్పుడు ఏంటిది అంటే అప్పుడు వచ్చేసి అంపశయ్య మీద పడిపోయారండి, ఇంకా యుద్ధం ఏమవుతుందో తెలియదని చెప్తుంటే లేదు లేదు నాకు ఇక్కడి నుంచి చెప్పకు, ప్రారంభం నుంచి చెప్పు అంటారన్నమాట. అయితే అసలు ఈ ప్రారంభంలోనే ఏం జరిగింది అని అక్కడి నుంచి చెప్తున్నారు. ప్రారంభం ఏమైంది, యుద్ధభూమిలో ఒకవైపు ధర్మం, ఒకవైపు అధర్మము, కౌరవులు పాండవులు ఇద్దరు నించున్నారు. అక్కడ మొదటి శ్లోకం అడిగేది ఎవరు అంటే ధృతరాష్ట్ర ఉవాచ ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేతాయుత్సవ మామకా పాండవాశ్చైవ కిమ కురువత సంజయ. ఇప్పుడు విన్నాం కదండి, ధర్మక్షేత్రము కురుక్షేత్రము, కురు రాజు అక్కడ ఎన్నో యజ్ఞాలు చేసిన క్షేత్రము, ధర్మమే ప్రసాదించు ఇక్కడ ఏ కార్యం జరిగినా అని ఇంద్రుని అడగడం వల్ల ఆ క్షేత్రాన్ని ధర్మక్షేత్రము అడిగాడు. సమవేత అందరూ ఏకత్రమయ్యారు కదా యుద్ధం కోసము, యుయుత్సవ యుద్ధం కోరికతో అక్కడ అందరు ఒకటయ్యారు కదా, అక్కడ వీళ్ళందరూ ఏం చేస్తున్నారని అడగలేదు. అక్కడ నా పుత్రులు మామకాహ పాండవాశ్చైవ, యుద్ధానికి కారణం ఇదండి, నా వాళ్ళు నీ వాళ్ళు, నాది నీది, ఇది దుర్బుద్ధికి కారణం. చూడండి తమ్ముడు పిల్లలు వాళ్ళు ఎలా ఉన్నారు, కుంతి పిల్లలు అంటే ఆ మాద్రి పిల్లలు అని కూడా తెలియకుండా పెంచిన తల్లి కుంతి మాత అనమాట. అలాగా ఈయన ఎలాగా అంటే తమ్ముడు లేడు అన్న భావన కూడా లేకుండా నా పిల్లలు తమ్ముడు పిల్లలు అని చూసుకుంటున్నాడు. మామకాహ పాండవాశ్చైవ కిమ కురువత సంజయ, ఏం చేస్తున్నారు సంజయ చెప్పు అని ఇక్కడ అడిగారు అనమాట. అయితే ఇక్కడ కిమ అన్నదానికి అర్థాలు వేరే వేరే వస్తాయి. కిమ అంటే ఏంటిది, ఎలా అడుగుతాం మనము ప్రశ్న అంటే కిమ్ ఏం చేస్తున్నారు చూడు చెప్పు అన్నది ఒక భావన. ఇంకోటి ఎలా వస్తుంది అంటే చూసావా ఏం చేస్తున్నారు చూడు అని నిందించినట్టుగా కూడా మనం కిమ్ అని వాడచ్చు. ఇంకోటి ఏంటిది, ఏం చేయాలి ఇక్కడ అని వికల్పం అడిగినట్టు కూడా కిమ్ అని వాడచ్చు. కానీ ఇక్కడ వికల్పం ఏమి అడగట్లేదు, ఎందుకంటే ఏం చేయాలి అని అడగట్లేదు, నిందించట్లేదు. కాబట్టి ఇక్కడ ప్రశ్న రూపంలో మాత్రమే ఏం చేస్తున్నారు సంజయ, నా పిల్లలు పాండవ పుత్రులు అని ఇక్కడ సహజంగా ప్రశ్న అనేది వేశారన్నమాట. సో ఇది మొదటి శ్లోకము శ్రీమద్ భగవద్గీతలో చెప్పబడింది. ఇంకొకటి ఇక్కడ మనం గమనిస్తే మొదటి శ్లోకం యొక్క ప్రారంభం ఎలా అయింది, ధర్మక్షేత్రే, ధర్మ ఇక్కడి నుంచి ప్రారంభమైందన్నమాట. లాస్ట్ శ్లోకం ఎలా ఉంటుంది అంటే యత్ర యోగేశ్వర కృష్ణో యత్ర పార్థో ధనుర్ధరః తత్ర శ్రీర్ విజయో భూతిర్ ధ్రువా నీతిర్ మతిర్ మమ. జాగ్రత్తగా గమనిస్తే ఫస్ట్ వర్డ్ ధ, లాస్ట్ వర్డ్ మా. సో మొత్తం భగవద్గీతలో కూడా ధర్మం మాత్రమే చెప్పి ఉంది అన్న ఒక భావన కూడా ఉందండి. ఇది శ్రీమద్ భగవద్గీతలో చెప్పిన మొదటి శ్లోకము. జయ శ్రీకృష్ణ. ఇప్పుడు రెండవ శ్లోకము. సంజయ ఉవాచ దృష్ట్వా తు పాండవానీకం వ్యూఢం దుర్యోధనస్తదా ఆచార్యముపసంగమ్య రాజా వచనమబ్రవీత్. అప్పుడు సంజయుడు ఏం చెప్పాడు అంటే దృష్ట్వాతు పాండవానీకం వ్యూఢం దుర్యోధనస్తదా ఆచార్యముపసంగమ్య రాజా వచనమబ్రవీత్.
ఇక్కడ ధృతరాష్ట్రుడు ఏమడిగారు, నా పిల్లలు పాండవులు ఏం చేస్తున్నారు చెప్పు అంటే, ఇక్కడ సంజయుడు చెప్పింది ఏంటిది అంటే దుర్యోధనుడు ఏం చేస్తున్నాడు అని చెప్పాడు అనమాట. అంతేకాకుండా దుర్యోధనుడిని ఇక్కడ రాజా అని అన్నాడు. ఎందుకు అని రాజు కాదు, ఎందుకన్నాడంటే ఈ శ్లోకంలో యొక్క ముఖ్య తాత్పర్యం ఏంటిది అంటే, ఏం చేస్తున్నారు చూడు అనంగానే అక్కడ తన యొక్క స్వామి అంటే ధృతరాష్ట్రుడి యొక్క మనసులో కలిగిన క్వశ్చన్, యాక్చువల్ క్వశ్చన్ ఏంటిది తనకు అర్థమైపోయింది. ఏంటిది అంటే ధర్మక్షేత్రం కురుక్షేత్రం కదా, ఎందుకు అడిగారు అలాగా అంటే, మరి ఆ ప్లేస్ అంటే స్థానం యొక్క మహాత్మ్యం ఖచ్చితంగా ఉంటుందండి. ఆ స్థానానికి వెళ్ళారు కాబట్టి అక్కడేమన్నా నా పిల్లల మనసు లేదు అంటే పాండవుల మనసు ఏమన్నా మారిందా? ఎలాగా అంటే పాండవులు మాకు రాజ్యం అవన్నీ ఎందుకులే, పోని వీళ్ళకి అని అలా ఏమన్నా అనుకోని వాళ్ళు వెనకాడారా యుద్ధం చేయడానికి? లేదు అంటే మా పిల్లల బుద్ధి ఎక్కడన్నా మారేసి ఎందుకులే యుద్ధం చేయడము తీసేసుకోండి అని దుర్యోధనుడి బుద్ధి ఎక్కడన్నా మారిందా అని కొంచెం డౌట్. ఎందుకంటే స్థానం అట్లాంటిది. ఆ డౌట్ ఉండడం వల్ల ఈయన ఏం చేశారు అంటే స్వామి కదండి, సో ఆయనకు టెన్షన్ అవ్వకుండా వరి అవ్వకుండా ఆయన ఏం చెప్పిస్తున్నారు అంటే, మీరేం చింతించకండి, మీ రాజు అంటే కదండి ఆయన సుయోధనుడు, అసలు ఆయన పేరు సుయోధన్. కానీ దుర్యోధన్ ఎందుకు పడిపోయిందంటే ఆయన దుష్ట బుద్ధి వల్ల అందరూ ఆయనని దుర్యోధనుడు అనేవారు అనమాట. దుర్ అన్న దానికి అర్థము చెడ్డ అని కూడా వస్తుంది. కాబట్టి సుయోధన్ కాదారి ఈ వీడు మంచోడు ఏంటిది దుర్యోధనుడు అన్న పేరు పడిపోయింది. సో అలాంటి దుర్యోధనుడు మీరు ఎప్పుడు రాజు రాజు అని చూడాలనుకుంటున్నారు కదా, ఆయన అలాగే ఉన్నాడు, మీరేం చింతించకండి అన్నట్టు కూడా ఒక భావన చెప్తున్నారు అనమాట. ఎందుకంటే అక్కడ ఎంత మంచి క్షేత్రం ఉన్నా కూడా దుర్యోధనుని ఎక్కువ బుద్ధి ఎలా మారిపోతుంది అన్న భావన కూడా ఉండొచ్చు అని నాకు అనిపిస్తుంది. సో ఇలాగా దృష్ట్వాతు పాండవానీకం, పాండవ సేనని మొత్తం కూడా చూసిన తర్వాత ఆ వ్యూహ రచన కూడా ఎలా జరిగింది అని అప్పుడు దుర్యోధనుడు చూసి ఆచార్యం ఉపసంగమ్య, ఆచార్య అంటే ఎవరు ద్రోణాచార్యులు వారు, ఉపసంగమ్య అక్కడ దగ్గరికి వెళ్ళి రాజావచనం అబ్రవీత్ అక్కడ అలాగా అన్నాడు. ఇప్పుడు ఈ శ్లోకంలో గమనిస్తే అసలు ఆ ఏమంటున్నాడు, దృష్ట్వాతు పాండవానీకం వ్యూఢం దుర్యోధనస్తత. దుర్యోధనుడు అక్కడ ఏం చూశాడు, అసలు తన సేన ఎంతండి 11 అక్షోహిణి, పాండవుల సేన కేవలం 7 అక్షోహిణి మాత్రమే. ఇప్పుడు అక్షోహిణి అంటే ఏంటిది, 21,870 రథాలు, 21,870 ఏనుగులు, 1,09,350 నడిపే సైనికులు, ఇలాగా ఉన్నదాన్ని ఒక్క అక్షౌహిణి అంటారు. ఇలాగా ఇంటూ 11 చేసుకోండి. ఇంతమంది ఉన్న సేన దుర్యోధనుడి దగ్గర ఉంది, ఇంటూ 7 చేసుకుంటే వీళ్ళ పాండవుల సేన. ఇప్పుడు ఇంత పెద్దదే కదండి. కానీ ఇక్కడ చూసి ఆ వ్యూహాన్ని చూసి చాలా భయపడిపోయాడు. ఎందుకు అంటే ఎప్పుడన్నా గమనించండి, సత్యాన్ని చూస్తే అసత్యం ఎప్పటికన్నా భయపడిపోతుంది. ఆ వ్యూహాన్ని చూసి భయపడిపోయారు. మరి ఆచార్యుడి దగ్గరికి ఎందుకు వెళ్ళాడు, భీష్మాచార్య దగ్గరికి వెళ్ళొచ్చు కదా అంటే ఇక్కడ వెళ్ళడానికి కారణం ఒకటి ఏంటిది అంటే, ఎప్పుడు కూడా ఒక భావన ఏముంటుందంటే గురువుల దగ్గరికి వెళ్ళాలి. ఇంకో భావన ఏంటిది అంటే, ఏం చేసినా కూడా మా తాత కదా ముత్తాత కదా భీష్మాచార్యుల వారు ఏదన్నా చూసుకుంటారు, బ్లడ్ రిలేషన్షిప్ కదా. కానీ ఈయనతో ఉన్న సంబంధం ఏంటిది, గురు సంబంధం మాత్రమే. కాబట్టి ఈయనని ఎలాగన్నా ఆయన మనసులో కూడా ద్వేషాన్ని రగలింపచేసి ఆయనకి ఇవన్నీ గుర్తు చేసి కొంచెం మన పక్షం కోసం బాగా తను పోరాడేటట్టుగా చేయాలి. ఎందుకంటే భీష్మాచార్య ద్రోణాచార్య ఉభయ పక్షపాతి, ఇద్దరు గెలవాలని కోరుకుంటారు, ఇద్దరి గురించి ప్రేమిస్తాను. కాబట్టి అలా జరిగితే కుదరదు, మన పక్షాన్ని ప్రేమించి మన వాళ్ళు గెలిచేటట్టుగా చేయాలి ఆచార్యుల వారు. ఎందుకంటే ఎంతన్నా కూడా ముందు ఉన్న సేన అందరూ కూడా ఈయన శిష్యులే కదా. కాబట్టి ఆయన దగ్గరికి వెళ్ళాడు. ఆచార్య ఉపసంగమ్య రాజావచనం అబ్రవీత్. ఇప్పుడు ఇక్కడ ముఖ్యమైన ఏంటిది అంటే, ఆచార్య అంటే ఏంటిదండి, గురు, ఆచార్యులు కదా. మరి గురువు దగ్గర ఎలా వెళ్ళాలండి, గురువు దగ్గర వినయంతో వెళ్ళి గురు శుశ్రూష గనక చేస్తే ఆ గురువు మనకు విజయాన్ని ప్రసాదించలేడా. కానీ ఎప్పుడు కూడా దుర్యోధనుడు తన జీవితంలో ఎప్పుడు కూడా తన ఆచార్యుడిని కూడా ఎప్పుడు అవమానం చేశాడు, సన్మానం అనేది ఎప్పుడు కూడా ఇవ్వలేదు, వినీతంగా ఎప్పుడు కూడా ఉండలేదు. అలాంటి గురువు ఉన్నప్పటికీ కూడా దుర్యోధనుడు పరాజితుడు అవ్వడానికి కారణం ఏంటిది అంటే, గురు శుశ్రూష లేదు, గురువు మీద సేవ లేదు. ఎందుకు అంటే ఇంకో కారణం చెప్తానండి.
మన దగ్గర పూర్వం ఎలా ఉండేది అంటే గురువులు పైన కూర్చొని శిష్యులు కింద కూర్చునేవాళ్ళు. గురువులకు ఇచ్చేది మనం ఇస్తున్నాము అన్న భావనతో ఇచ్చేవారు కాదు. కానీ ఇక్కడ ఏమైపోయింది, నేను వాళ్ళ అన్నం తింటున్నాను అని ఈయన అనుకునేవాడు, డబ్బులు తీసుకున్నారు. ఎప్పుడు కూడా గురువులు రాజుల దగ్గర అడిగి డబ్బులు తీసుకునేవారు కాదనమాట. సహజంగా వచ్చింది అంటే దానికి ఒక సన్మానం ఉంటుంది. అడిగి అంటే హీ సోల్డ్ హిజ్ విద్యని అమ్మేశారనమాట. అప్పుడేమైంది, గురువు పరంపర పోయి టీచర్ పరంపర అనేది వచ్చింది. దానివల్ల ఏమైంది చూడండి, ఒక గురువులకు ఎంత అధికారం ఉండేది అంటే తన ముందు చదువు జరుగుతుంటే రాజును కూడా శాసించేవాళ్ళు గురువులు. కానీ ఆయన ముందే ద్రౌపది యొక్క వస్త్రహరణ జరుగుతున్నా, ఆ కుటిలత వీళ్ళందరూ చేస్తున్నా కూడా గురువు ఆపలేకపోయారు. ఎందుకు అంటే నేను వీళ్ళు ఉప్పును తిన్నాను కదా అన్న భావన. కాబట్టి చెడ్డవాళ్ళ దగ్గర ఎప్పుడు గురువులు ఉప్పులు తినేవారు కాదు. అలాగా దుర్యోధన ఎప్పుడు అవమానించేవాడు. ఎందుకు అంటే ఆయన ఒక గురువులాగా కాదు, ఒక సర్వెంట్ అన్న భావన వీళ్ళకుంది. ఎందుకంటే ఆయన మా దగ్గర ఉన్నారు అన్న భావన. ఆచార్య ఉపసంగమ్య రాజా అవచన మబ్రవీత. ఇలాగా సంజయుడు అంటున్నాడు, ధృతరాష్ట్ర మీ కొడుకు బుద్ధి ఏమీ మారలేదు. ఆయన ఏం చేస్తున్నాడు అంటే గురువు గారి దగ్గరికి వెళ్ళి ఇలాగా వ్యూహ రచన చూసి ఆయనతో ఇలాగా మాట్లాడుతున్నారు అని 2వ శ్లోకంలో మనకు తెలియజేస్తున్నారండి. ఇది శ్రీమద్ భగవద్గీతలో ఉన్న 2వ శ్లోకము. జయ శ్రీకృష్ణ.